ప్రధానంగా మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ జై భీమ్, నమో బుద్ధాయ. మరి ఈ రోజున మనము రెండు ప్రధానమైనటువంటి అంశాల గురించి చర్చ చేసుకోవడానికి లైవ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అనేటటువంటి ఒక బ్యాక్వర్డ్ క్లాస్ నాయకుని పైన గత కాలం క్రితం దాడి చేయడం జరిగింది. అది మనము చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను యాక్చువల్గా దానికోసము, ఎందుకంటే ఇది అసలు ఎట్లా చూడాలి ఈ ఇష్యూను అని చెప్పి కొంతకాలం ఆలోచించాను. యాక్చువల్గా ఇది ఎప్పుడో నేను రెస్పాండ్ అవ్వాల్సిన అంశం అయినప్పటికీ ఎందుకు కాలేకపోయానంటే, ఎందుకంటే తోటా త్రిమూర్తులు అనేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ప్రస్తుతం. తర్వాత ఈ మేడిశెట్టి ఇజ్రాయెల్ కూడా దాడి జరిగిన సందర్భంలో వైఎస్ఆర్సీపీ నాయకుడే, ఇప్పుడు కూడా ఏమో తెలియదు మరి. కాబట్టి మరి ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య జరిగిన ఈ ఘర్షణని ఎలా చూడాలి అని నేను కొంత కన్ఫ్యూజన్కి గురయ్యాను. సరిగ్గా రావట్లేదు, నెట్వర్క్ స్లోగా ఉన్నట్టుంది. అవునా, ఇక్కడ వర్షం పడింది ఇప్పుడే, బహుశా ఆ ప్రభావం ఏమైనా ఉండొచ్చు. తర్వాత ఇట్లా ఆలోచించాను దాని గురించి. బట్ తర్వాత నాకు దీన్ని అనాలిసిస్ చేసుకున్నాను. ఏంటి అసలు ఈ విషయాన్ని పట్ల మనం ఎట్లా స్పందించాలి అనే విషయమై ఆలోచన చేసినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. దాడి చేసిన వ్యక్తి యొక్క నేపథ్యాన్ని కనుక మనం గమనిస్తే, దాడికి గురి కాబడినటువంటి వ్యక్తి నేపథ్యాన్ని రెండింటిని గమనించినప్పుడు సమాజంలో పౌరులుగా, బాధ్యతాయుతమైనటువంటి దేశ పౌరులుగా ఏ అంశాల మీద స్పందించాలో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. అందుకోసం గాను దీని ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే, తోటా త్రిమూర్తులు గతంలో అక్కడ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది యువకులను శిరోముండనం చేసి, శిరోముండనం అంటే నెత్తిని కొరిగించి, తప్పు చేసిన వాడిని ఎట్లయితే పూర్వకాలంలో శిక్షించేదో అలా శిక్షించినట్టుగా వాళ్ళ శిరోముండనం చేసినటువంటిది ఒక సంఘటన జరిగింది. గతంలో నేను కాకినాడలో ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు, ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు, హాజరవ్వడానికి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. సో ఆ కేసులో ఇతడు నిందితుడు, ప్రధాన నిందితుడు, ఇతడే కారకుడు అని ఆరోపణే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో ఇతని యొక్క ప్రవర్తన చూసినప్పుడు కులహంకారం, అట్లాగే ఇతని ప్రవర్తన చూసినప్పుడు ఒక అంటే కింది కులాలుగా ముద్ర వేయబడ్డ కులాల పట్ల ఒక భయంకరమైనటువంటి చిన్న చూపుతో, ఇన్సల్టింగ్ వ్యవహారంతో ఉంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం అయితే ఒకటి కనిపించింది అక్కడ. కాబట్టి ఇట్లాంటి నేరపూరితమైన వ్యక్తులు మరలా తిరిగి ఇంకొక వ్యక్తి పైన దాడి చేశారు. ఇది చాలా ఆలోచించవలసిన విషయంగా నాకు అనిపించింది. పైగా అతను ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే, ఇతడు ఒక నిరసన రూపంలో, మేడిశెట్టి ఇజ్రాయెల్ గారు నిరసన రూపంలో అతని యొక్క నేరపూరిత స్వభావానికి వ్యతిరేకంగా నిరసిస్తూ ఒకానొక సభలో అనుకుంటా బహుశా ఒక చెప్పు చూపించి నిరసన వ్యక్తం చేశాడు. ట్రంప్ మీద కూడా చెప్పులు విసిరేశారు, ఒబామా మీద చెప్పులు విసిరే, చాలా దేశాధ్యక్షుల మీద కూడా చెప్పులు విసిరేసిన సంఘటనలు జర్నలిస్టులు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళని నరకలేదు, చంపలేదు, శిక్షించారు చట్టపరంగా, అది ఒకవేళ తప్పు అయితే. సరే, ఆ రకంగా ఈయన నిరసనను వ్యక్తపరిచాడు, అది తప్పు ఒప్పు అనేటటువంటి సంగతి పక్కకు పెడితే, ఇతని దాడి చేసినటువంటి నేపథ్యం అదే. అతను ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేది కూడా ఆలోచిస్తే, ఇతని కులం పట్ల ఇతనికి ఉన్నటువంటి కులహంకారాన్ని, ఇతనికి అందరికీ చెప్పులు చూపించలేదే ఆయన, కాబట్టి ఇతనికి ఉన్నటువంటి కులహంకారం, ఇంకా ఇతరత్ర నేరపూరితమైనటువంటి వ్యవహారాలకు నిరసనగా అతడు తెలియజేసినట్టుగా మనది కనిపిస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అతని అనుచరులు
మరి దాడి చేసినటువంటి సంఘటన మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి, ఖండించవలసిందే. ఈ సంఘటనకు కారకులైనటువంటి వాళ్ళని ఒక 7గురిని మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీనికి 2 ముద్దాయిలు, ఒక అతని పేరు ఎవరు అంటే సత్యరాజ్ అని వాళ్ళే చెప్పారట అరెస్ట్ అయిన వాళ్ళు. తర్వాత ఇంకొక అతని పేరు వీళ్ళ అన్న కొడుకు, ఈ తోట త్రిమూర్తులు అన్న కొడుకు, ఆయన కూడా దీంట్లో భాగస్థుడుగా ఉన్నాడని అక్కడ ఉన్న ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళే చెప్పినట్టుగా మనకు సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎస్కేపింగ్లో ఉన్నారని చెప్పేసి పోలీసులు చెప్తున్నట్టుగా మనకు బాధితుడు చెప్తున్నాడు. అందువల్ల వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ఇతనికి న్యాయం జరుగుతుంది. తోటా త్రిమూర్తుల విషయంలో కూడా గతంలో శిరోముండనం చేసి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఎస్సీ అట్రాసిటీ పనిచేయలేదు అక్కడ. మరి ఏ విధమైనటువంటి చట్టాలు పనిచేయకుండా అతడు హాయిగా సభ్య సమాజంలో తిరుగుతూ మరలా ఇట్లాంటి దాడులకు పాటుపడడం అనేటటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇది ఖండించవలసింది ముక్త కంఠంతో అందరం కూడా. ముఖ్యంగా బాధిత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కులాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళైనా కనీసము దీని విషయంలో స్పందించవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళే స్పందించాల్సిన అవసరం కూడా లేదు. మానవీయ కోణంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు సమాజంలో జరగడం ప్రమాదకరమని గుర్తెరిగిన ప్రతి వాళ్ళు కూడా ఇది స్పందించవలసినటువంటి సంఘటన. ఇందుకు సంబంధించి మరి రత్నాజీ వస్తే లేదా ఈ శిరోముండనానికి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఫస్ట్ మనం పరిశీలన చేద్దాం. ఇజ్రాయెల్ గారి విషయంలో మనం అందరం సపోర్ట్ చేయాల్సిందే. ఇప్పుడు దీని నుంచి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా కొన్ని నేర్చుకోవాలి అంశాలు. మీరు ఏ పార్టీలో ఉన్నా మీ యొక్క పై కులాలుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళపైన నిరసన వ్యక్తం చేస్తే ప్రతి వాళ్ళకి ఇదే శిక్ష జరుగుతుంది. కాబట్టి మీరు ప్రజలతో ఉండవలసిన అవసరం ఉంది, మీరు చైతన్యంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాళ్ళ యొక్క జెండాలు మోస్తూ వాళ్లకు తొత్తులుగా మారుతున్నటువంటి వాళ్ళు కూడా ఇది గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి సంఘటన అని నేను భావిస్తూ ఉన్నాను. సో అంతేకాదు, ఈ సంఘటన వల్ల ఇంకొకటి కూడా మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు జెండాను మోసినంతసేపు నీతో పని చేయించుకుంటాయి. నీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అతను సొంత పార్టీలో ఉంటే అతన్ని కూడా సేవ్ చేసి కాపాడుకునేటటువంటి పాత్ర పోషిస్తారు తప్ప మిమ్మల్ని ఎవరిని కూడా కాపాడి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉండదనేది అయితే ఈ కేసు వల్ల నాకు అంతే అర్థమవుతున్నటువంటి వ్యవహారం. అన్నిటికీ మించి ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఏంటంటే ఇజ్రాయెల్ గారు బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి నాయకుడు. బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి నాయకులకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మిగతా కులాల వాళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ కానీ ఇతరత్ర షెడ్యూల్ ట్రైబ్స్ కానీ స్పందించకపోతే ఈ సమాజం ఇట్లాగే ఏమంటారంటే తిరోగమనానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మనం స్పందించి ఈ విషయంలో వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు అడగొచ్చు, మరి మేము కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాం కదా, మేము ఎట్లా మా ప్రభుత్వానికి మాట్లాడతామని. ప్రభుత్వానికి మీరు వ్యతిరేకంగా మాట్లాడకపోతే, వ్యతిరేకంగా మాట్లాడమంటాం, న్యాయం చేయమని డిమాండ్ చేయమంటున్నాం, న్యాయం చేయమని అడగమంటున్నాము. న్యాయం చేయమని అడగడం తప్పేం కాదు కదా. ఏ పార్టీలో ఉన్నాయని ఉండొచ్చు మీరు. ఒకవేళ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇతను న్యాయం చేయమని అడగడం తప్పే ఉంది. ఎందుకంటే ఇతను కూడా తన పార్టీ వాడేగా. రేపు ఇలా ఇజ్రాయెల్కి జరిగింది, రేపు మీకు కూడా జరుగుతుంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు, పార్టీ బయట ఉన్న వాళ్ళకి జరుగుతుందని ఆల్రెడీ చెప్పిన. ఇది రెండో పాయింట్ ఏంటంటే మీకు కూడా జరగవచ్చు. అప్పుడు కూడా మీరు దీని పట్ల మిగతా వాళ్ళు కూడా ఇట్లే ఉదార స్వభావంతోనో లేకపోతే పట్టిపట్టనట్టుగా ఉంటే మీ పరిస్థితులు కూడా ఇట్లే ఉంటాయి. మనం ఏ పార్టీలో ఉన్నా విక్టిమ్స్ను మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. విక్టిమ్స్ పట్ల మనం మాట్లాడవలసిన అవసరం ఉంది. నేరపూరితమైనటువంటి వ్యక్తుల పట్ల మనం నిరసన తెలియజేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అది ప్రజలుగా పౌరులుగా మన యొక్క బాధ్యత. కాబట్టి మీరు కూడా ఈ విషయంలో ప్రతి వాళ్ళు ఇజ్రాయెల్ గారికి సపోర్ట్గా ఉండండి, అండగా ఉండండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయనను కన్సల్ట్ చేయండి, ఆయనను మర్యాదపూర్వకంగా కనీసం మాట్లాడండి, ఆయనకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వండి, మోరల్ సపోర్ట్ కూడా ఆయనకి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అది ఆయన పార్టీ కదా, ఈ పార్టీ కదా అనుకుంటే మనల్ని అట్లే పార్టీల వైజ్గానో ఇంకొక కులాల వైజ్గానో ఇట్లాగే విభజన చేసుకుంటూ మన మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. ఈ విషయాన్ని మనం అందరం కూడా గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇదే విషయమై మరి విల్సన్ సుధాకర్ గారు ఒక మంచి రచయిత, మరి వారు లైవ్లో ఉంటే కనుక దయచేసి ఒక కొన్ని నిమిషాల పాటు వారి యొక్క అభిప్రాయాన్ని పంచుకుంటారని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. విల్సన్ సుధాకర్ గారు, మరి ఇక్కడ నేను ఇన్వైట్ చేయాల్సి వస్తుందేమో, ఇది ఎట్లా నాకు తెలియదు. ఒక నిమిషం.
ఓకే, ఈ సబ్జెక్ట్ను ఇంతటితో మనము సరే ఆయనకు మనం మద్దతు తెలియజేయడం అనేది మన యొక్క బాధ్యతగా స్వీకరించాం. మిగతా వాళ్ళు ఎవరు లైవ్లోకి రావట్లేదు కాబట్టి వాళ్ళు అంటే బహుశా ఏదైనా ప్రాబ్లమో ఏందో తెలియదు మనకి. రత్నాజీ గారిని కూడా ఆహ్వానించాము, అన్నగారు కూడా వస్తే బాగుండేది, ఆయన కూడా రాలేదు. సరే, ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ఒక సామాజిక వ్యక్తులుగా ఉద్యమకారులుగా మనం స్పందించడం అనేటటువంటి బాధ్యతగా మాత్రమే దీన్ని గుర్తిస్తున్నాం. ఇది ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి మనం అనుకూలం కాదు. జరిగిన సంఘటనను ఆధారంగా చేసుకొని ముద్దాయిలను శిక్షించమని మాత్రమే మనం కోరుతున్నాం. ఇది ఎవరైనా చేయాల్సినటువంటి పనే, దీనికి పెద్దగా బాధపడాల్సింది కానీ ఇంకా ఇతరత్ర ఏం లేదు అని నేను భావిస్తూ ఉన్నాను. రైట్, ఇకపోతే శిరోముండనం కేసును కూడా ప్రభుత్వం వెంటనే బాధ్యతగా స్వీకరించి అసలు ముద్దాయిలు ఎవరు తేల్చి వెంటనే తగినటువంటి శిక్ష వేయాలని కూడా ఈ సందర్భంగా మనం అందరం మద్దతు తెలియజేస్తూ సరిగ్గా శిక్ష పడేంత వరకు మనం అందరం కూడా ఆ విషయంలో స్పందించవలసిన అవసరం ఉంది అని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, ఇకపోతే మనం మాట్లాడాలనుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ద క్యాస్ట్, ఇట్స్ రిలవెన్స్, కులము దాని యొక్క రిలవెన్సు, దాని ప్రాసంగికత, అసలు కులానికి సంబంధించినటువంటి అవగాహన ఏంటి అనేటటువంటిది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని మీకు తెలుసు అనుకో చాలామందికి. అయినప్పటికీ కూడా మరొక్కసారి మనము ఈ విషయాలను పునశ్చరణ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఫేస్బుక్లో మనం గమనించినప్పుడు ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల వాళ్ళే రకరకాలైనటువంటి పద్ధతుల్లో వినకూడనటువంటి అసభ్య పదజాలంతో ఒకరినొకరు విమర్శించుకోవడం, నా కులం గొప్పదంటే నా కులం గొప్పదని క్లెయిమ్ చేసుకోవడం మనం చాలాసార్లు చూస్తున్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో కులం అంటే ఏంది, అసలు కులానికి ఉన్నటువంటి స్వభావం ఏంటి, కులం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, కులం వల్ల లాభం ఎంత, నష్టం ఎంత, అందులో బ్యాక్వర్డ్ క్లాస్కి ఎంత నష్టము, షెడ్యూల్ క్యాస్ట్కి ఎంత నష్టం అనే విషయాలను కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చూసినట్లయితే ఇవాళ కులము పట్ల అవగాహన అనేది ఎంత వరస్ట్గా మారిపోయిందో నేను చెప్తాను. ఇటీవల కాలంలో నేను నకరేకల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తా ఉన్నాడు, సార్ మనది ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం, ఈ సామాజిక వర్గానికి గురువులు లేరు, మనం గురువులను తయారు చేయాలి, ఈ సామాజిక వర్గానికి ఒక ధర్మాన్ని తయారు చేయాలని చెప్తా ఉన్నాడు. అదంతా విన్న తర్వాత కూడా ఆ రోజు నాకు అనిపించింది, నేను ఆల్రెడీ మా బహుజనసేన పిల్లలకు జూమ్లో క్లాస్లో ఇది చెప్పాను లెసను, అయినా సరే మీతో పంచుకోవడం, బహిరంగంగా కూడా పంచుకోవాలనిపించింది నాకు ఈ విషయం. అందుకోసమే నేను ఈరోజు లైవ్ పెట్టాను. రైట్, అసలు కులము ఉండాలా వద్దా, ఇది ప్రశ్న. కులము ఉండాలని కొంతమంది అంటున్నారు, కులం వద్దు అని కొంతమంది అంటున్నారు. కులం ఉండాలి అనేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత ఉందో, కులం వద్దు అనేటటువంటి వాళ్ళ సంఖ్య దానికంటే తక్కువ ఉంది అనిపించింది నాకు. ఇవాళ సమాజంలో ఉన్నటువంటి కుల బాధితులు కూడా చాలామంది కులం పట్ల అవగాహన లేకపోవడం మూలంగా కులం ఉండాలి అని, మేము నాది ఫలానా కులము అని క్లెయిమ్ చేసుకోవడానికి, లేకపోతే దాన్ని గ్లోరిఫై చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఇది తప్పా ఒప్పా అని నా మాటల్లో నేను చెప్పను. ఎందుకంటే ఇది నేను చెబితే ఏమవుతుందంటే కదిరికృష్ణ సొంత ఆలోచనలు, సొంత నాలెడ్జ్ను, సొంత పైత్యాన్ని ఉపయోగిస్తున్నాడని చాలామంది భావిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారు ఏమన్నారు ఈ విషయంలో అనేదే పరిశీలన చేద్దాం. ఎందుకంటే మనం బ్రతకడానికి, మనం ఈ బట్టలు వేసుకోవడానికి, ఇలా మాట్లాడడానికి, పిరికడి మెతుకులు తినడానికి కారకుడైనటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి ఆయన ఈ విషయంలో ఏం మాట్లాడాడు అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. రెండవ ప్రశ్న, అసలు కులం పోతుందా ఉంటుందా? చాలామంది ఏమంటున్నారు, కులం పోదండి, అది అసలు అసంభవం అంటున్నాడు. మొన్న ఆ రోజు నకరేకల్లో నాకు కలిసిన ఆయన కూడా ఇదే అంటున్నాడు, కులం పోదు సార్, ఇంపాసిబుల్ అంటున్నాడు.
అసలు పోతుందా ఉంటుందా? ఇది పోయే అవకాశం ఉందా లేదా? పోనీ గతంలో ఎప్పుడైనా ఈ కులం అనేటటువంటిది లేకుండా పోయిందా? ఇది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, క్యాస్ట్ అంటే ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి, దాని క్యారెక్టర్స్ ఏంటి, క్యాస్ట్ యొక్క క్యారెక్టర్ ఏంటి అసలు అనేది కూడా మూడవ ప్రశ్న. ఇకపోతే నాలుగవ ప్రశ్న కూడా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కుల ఉద్యమాలు వాటి యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు కుల ఉద్యమాలను నడపాల్సిన అవసరం ఉందా, కుల ఉద్యమాలు ఏ విధమైనటువంటి పాత్రను నిర్వహించాలి, కులాన్ని స్టాగ్నేట్ చేసేటటువంటి పాత్ర నిర్వహించాలా, కులాన్ని వ్యతిరేకించేటటువంటి పాత్ర నిర్వహించాలా అనేది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇకపోతే అంటరానితనం పోవాలి, కులం ఉండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా లోతైన ప్రశ్న ఇది. కులం ఉండాలి, నా మాల కులం, నా మాదియ కులం, నా డక్కలి, నా చిందు, నా మాస్టు, నా చాకలి, నా మంగలి, నా గొల్ల, యాదవ, కుర్మ, ముద్రాజు, స్వర్ణశాలి ఇవన్నీ ఉండాలి. కానీ అంటరానితనం మాత్రం ఉండకూడదు, మమ్మల్ని అవమానించడం మాత్రం ఉండకూడదు, మా పట్ల ఎట్లా అవమానపూరితంగా ప్రవర్తించడం మాత్రం ఉండకూడదు అని కోరుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంబేద్కర్ గారు ఈ విషయంలో ఏమన్నారు? కులం అంటరానితనం ఉంటాయా, రెండు కలిసే ఉంటాయా, లేకపోతే కులం ఉండి అంటరానితనం పోతుందా, పోయే అవకాశం ఉందా అని కూడా చూద్దాం. ఇకపోతే మాదిగ కులం గొప్పది, మాల కులం గొప్పది అనేటటువంటిది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు. అసలు కులం గొప్పదా కాదా అనేది కూడా మనం చూస్తే ఏ కులం గొప్పది ఎందుకు గొప్పదో మీకే డిసైడ్ చేసుకుంటారు, కాబట్టి నేను దాని గురించి ఆలోచించాను. సో మిత్రులారా, మనం ప్రధానంగా విషయానికే వస్తాను, ఇంకా డొంక తిరుగుడు ఏం లేదు. కాబట్టి ఫస్ట్ ప్రశ్న, కులం అంటే ఏంటి, అసలు కులం యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. కులం యొక్క డెఫినేషను మీరు ఎవరు ఏది ఇచ్చినా అది ప్రామాణికం అయినా కాకపోయినా నాకు అనవసరం. నేను మీకు చెప్పాలనుకుంటుంది, నా మిత్రులుగా మీకు నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది అంబేద్కర్ గారి వ్యూహం మాత్రమే, అంబేద్కర్ గారి డెఫినేషన్ మాత్రమే, అంబేద్కర్ గారి వ్యూ మాత్రమే. ఏమన్నాడో చూద్దాం. క్యాస్ట్ అంటే ఏమిటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ క్యాస్ట్? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం డెఫినేషన్ ఇచ్చారు దీనికి? ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కులం అంటే తెలియకుండా, కులం అంటే అవగాహన లేకుండా, కులం అనేటటువంటి దానికి ఒక డెఫినేషన్ ఏమి ఇచ్చారో, బాబాసాహెబ్ ఏమనుకున్నాడో కూడా తెలియకుండా మేము అంబేద్కర్ వాదులమని మీరు మనకు మనం ముద్ర వేసుకుంటే సరిపోదు. కులం పట్ల ఏ రకమైన అవగాహనతో ఉండాలి, ఏ పర్స్పెక్టివ్తో ఉండాలి, కులం పట్ల మన అవగాహన ఏంటి అనేది మనం తెలుసుకోకుండా మనం అంబేద్కర్ వాదులుగా చలామణి కావడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కులానికి సంబంధించినటువంటి అంబేద్కర్ గారి అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిందే. అప్పుడు మాత్రమే మీరు అంబేద్కర్ వాదులు అవుతారు, అంబేద్కర్ వాదులుగా పిలువబడతారు అనేటటువంటిది నా అభిప్రాయం. అందుకే మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ రక్త బంధువుగా నా బాధ్యత అది. అంబేద్కర్ గారు ఏమన్నాడో చెప్పడం నా బాధ్యత. దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. వాట్ డాక్టర్ అంబేద్కర్ సెడ్ అబౌట్ ద కాస్ట్. రైట్. ఏ క్యాస్ట్ ఈజ్ an enclosed class. A caste is an enclosed class. Right? Baba Sahib Ambedkar Writings and Speeches, Volume 1, page number 15. Volume 1, page number 15. రిఫరెన్స్తో సహా మాట్లాడుతున్నా. ఎందుకంటే గతంలో మాట్లాడినప్పుడు ఏమైందంటే ఆయన ఎక్కడి నుంచి మాట్లాడతాడో చెప్పడు అని చెప్పేసి అనే ఒక వాదన వచ్చింది. కాబట్టి విత్ రిఫరెన్స్తో మీ ముందు ఉంటున్నాను, విత్ రిఫరెన్స్తో సహా మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మీరే చదువుకోండి. మీరు ఎక్కడ నెట్లో కొట్టినా వస్తుంది. బుక్స్ కావాలంటే బుక్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మీకు అన్ని పార్ట్స్ కావాల్సినటువంటి బుక్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పేజీలతో సహా మీకు స్కానింగ్ చేసి పెట్టమంటే కూడా నేను అన్ని బుక్స్ స్కానింగ్ చేసి పెట్టగలుగుతాను. సో ఏ క్యాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్. కులము అనేటటువంటిది ఎన్క్లోజ్డ్ అంటే మూసివేయబడిన క్లాస్, మూసివేసుకోబడిన క్లాస్ అంటే వర్గం. ఇక్కడ వర్గం అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ వర్గం అంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్. దడిగట్టుకోబడినటువంటి, తెలుగులో మాట్లాడితే దడిగట్టుకోబడిన ఒక ప్రజల సమూహాన్ని కులము అనొచ్చు. లేదా తమ చుట్టూ గిరిగీసుకున్నటువంటి ఒక ప్రజల సమూహమే కులం అనొచ్చు. అది గిరిగీసుకోవడం అంటే ఒక ప్రజా సమూహము ఒక రూములోకి వెళ్ళి ఆ రూముకు లోపల నుంచి తాళం వేసుకోవడం లాంటిది అని అర్థం ఇక్కడ. సో ద క్యాస్ట్ ఈజ్ అన్ ఎన్క్లోజ్డ్ క్లాస్.
కొంతమంది ప్రజల యొక్క సమూహము తమను తాము గిరిగీసుకొని తమను తాము ఒక రూములో బంధించుకున్నట్టుగా క్లోజ్డ్ డోర్, అసలు అందులోకి పోవడానికి లేదు, రావడానికి లేదు, నో ఎంట్రన్స్, నో అప్గ్రేడేషన్, డిగ్రేడేషన్. కాబట్టి ఈ యొక్క ప్రజల సమూహాన్ని కులము అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు, ప్రసంగాలు, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 15. ఇది ఇంగ్లీష్లో మాత్రమే, ఇంగ్లీష్ వర్షన్, నేను చెప్పే తెలుగు కాదు. రైట్. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ కొంత క్లారిఫికేషన్ కూడా ఇస్తాడు. ఏమి ఇస్తాడంటే పేజ్ నెంబర్ 17, 18లో క్లాస్ విల్ బి చేంజ్డ్ వెన్ ఏ పర్సన్ క్వాలిఫైస్ టు ఎంటర్ ఇన్ టు అనదర్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే, ఒక వ్యక్తి వర్గంలో, వర్గం అంటే పేదోడు ధనవంతుడు అనే వర్గం, ఇక్కడనేమో కులం అనేటటువంటిది ఒక వర్గంగా, ఒక శ్రేణి, ఇక్కడ శ్రేణి. అక్కడ వర్గాన్ని కనుక మనం పోల్చుకుంటే, ఆ రకమైన వర్గాన్ని మనం కమ్యూనిస్టులు చెప్పే వర్గాన్ని కనుక మనం పోల్చుకుంటే, ఒకడు ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాసులోకి వెళ్ళడం పెద్ద అభ్యంతరకరంగా ఉండదు. ఎందుకంటే ఒక పూర్ పర్సన్ ఒక ఇండస్ట్రియలిస్ట్ అయింది అనుకోండి, పారిశ్రామికవేత్త అయింది అనుకోండి, అతన్ని అంటే ఒక 10 కోట్లు సంపాదించాడు, లేదా ₹1 కోటి సంపాదించాడు, అతన్ని మనం ధనవంతుడుగా ట్రీట్ చేయొచ్చు, ట్రీట్ చేయబడతాడు కూడా. హీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ రిచ్ పర్సన్. కాబట్టి ఇక్కడ క్లాస్కు ఆ ఫ్లెక్సిబిలిటీ, లేకపోతే ఈ క్లాస్కు ఇంకో మాటలో చెప్పాలంటే అంటే పైవాడు కిందికి పోవచ్చు, కిందోడు పైకి రావచ్చు. అట్లా ఇప్పుడు ఉదాహరణకి ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, అతడు పేదవాడైపోవచ్చు ఒకేసారి, చెప్పలేము, నష్టం వచ్చి ఒకసారి పేదవాడైంది అనుకో, వాడు పూర్ క్లాస్లోకి వస్తాడు. కానీ ఇక్కడ క్యాస్ట్ అనే క్లాస్ ఏదైతే ఉన్నదో, బాబాసాహెబ్ చాలా చోట్ల 190% క్లాస్ క్యాస్ట్ ఒకటే అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. క్లాస్ ఈజ్ ద క్యాస్ట్, క్యాస్ట్ ఈజ్ ద క్లాస్ అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన ఎక్కువసార్లు వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కులం మాత్రం ఆ అవకాశం లేదు. కులము ఇంకొక కులంలోకి క్వాలిఫై అయ్యేటటువంటి వాతావరణాన్ని సృష్టించలేదు. కులం అనేది ఒక కులంలో నుంచి ఇంకో కులం జంప్ కావడానికి కావలసిన క్వాలిఫికేషన్స్ కానీ ఆ అవకాశాన్ని కానీ ఈ సమాజానికి ఇవ్వలేదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు. కాబట్టి కులం యొక్క స్వభావం ఏంటంటే రిజిడ్. కులం యొక్క స్వభావం ఏంటంటే తనకు తాను గిరిగీసుకోవడం. కులం యొక్క స్వభావం ఏంటంటే ఒక రకమైన కల్చర్ను, ఒక రకమైన సంస్కృతిని సొంతం చేసుకొని, ఈ సంస్కృతి ఈ కల్చర్ కలిగినటువంటి వాళ్ళమంతా మేము ఒక గ్రూపు అని డిసైడ్ చేసుకొని, ఇతర గ్రూపులతో వైవాహిక సంబంధం కానీ, ఆహార సంబంధాలు కానీ, లేకపోతే ఇతరులతో ఏమంటే ఇంకా వివాహ సంబంధాలు, ఇట్లాంటి సంబంధాలను కలగకుండా ఉండడమే కులం యొక్క లక్షణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ చెప్తున్నారు. రైట్. ఇది క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనే అవగాహనను మీరు కలిగి ఉండాలి. అంబేద్కర్ గారు చెప్పిన డెఫినేషన్ కలిగి ఉండాలి, మీ ఇష్టం వచ్చిన డెఫినేషన్ కాదు. ఎందుకంటే ఈజ్ ద ఫైనల్ టు అస్. ఆయన ఉండబట్టే మనం ఉన్నాం, కాబట్టి మనం ఖచ్చితంగా అదే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. బ్యాక్వర్డ్ క్లాస్ అయినా, షెడ్యూల్ క్యాస్ట్ అయినా, షెడ్యూల్ ట్రైబ్ అయినా. మేము ఉండము అంటే మీరు అంబేద్కర్ వాదులు కాదు, దానికి మీ ఇష్టం. మీరు వేరే వాదులుగా ఉండొచ్చు, వేరే డెఫినేషన్స్ మీరు ఇచ్చుకోవచ్చు, తప్పేం లేదు. అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు అనుభవిస్తూ కూడా మీరు వేరే అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు, దానికి ఎవరేం అభ్యంతరం చెప్తలేరు ఈ సమాజంలో. అయినా సరే మీరు ఆ అభిప్రాయాలు కలిగి ఉంటారు. నెక్స్ట్, కులము యొక్క ఆర్జిన్ ఏమిటి? వాట్ ఈస్ ద ఆర్జిన్ ఆఫ్ ద క్యాస్ట్? ఆర్జిన్, దాని యొక్క మూల రూపం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఇటీవల కూడా ఒక ఆయన మాట్లాడుతూ లైవ్లో ఏమన్నాడంటే, అసలు వర్ణానికి కులానికి సంబంధం ఏముందిరా కదిరే కృష్ణ అన్నాడు. అది నా అభిప్రాయం కానే కాదు, నేను మాట్లాడుతున్నది ఏది కూడా నా అభిప్రాయంగా మీరు ఈరోజైతే అసలే కాదు. అంబేద్కర్ గారు ఏం చెప్పారో అదే అభిప్రాయాన్ని నేను ఫాలో అవుతున్నాను, నేను అనుకుంటున్నా. కాదని మీరంటే మీరు మీ సమాధానం, మీ యొక్క విషయాలు, మీరు ఆ విషయాల పట్ల నాతో డిబేట్ చేయొచ్చు, చెప్పొచ్చు. ఇప్పుడు తేలిపోతుంది ఆ అంశం. చూద్దాం అంబేద్కర్ గారు ఏమన్నారో చూద్దాం. క్యాస్ట్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది, క్యాస్ట్ యొక్క మూల స్వరూపం ఏంటి, క్యాస్ట్ యొక్క రూట్ ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఎక్కడ చెప్పాడో చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 3, పేజ్ నెంబర్ 285 to 289. రాసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 3, పేజ్ నెంబర్ 285 and 289. 285 నుంచి 89 దాకా అవే ఉన్నాయి, చదువుకోవచ్చు మీరు. రైట్, ఇక్కడ చదువుతున్నాను. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వర్ణ ఇంటూ క్యాస్ట్ ఈజ్ ద మోస్ట్ స్టూపిడియస్ అండ్ సెల్ఫిష్ టాస్క్ in which Brahmanism after its triumph became primarily engaged. On contrary, we have a lot of confused
థింకింగ్ ఆన్ దిస్ రిలేషన్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ వర్ణ. మనకి ఈ డౌట్ వస్తుందని కూడా ఆయనకు తెలుసు, అంబేద్కర్ గారికి. అందుకే మనకు మెదడులలో మనకే ఎక్కువ కులవాదం ఉంది. ఈ మెదడులలో మనకే ఎక్కువ ఆ బ్రాహ్మణికల్ సిస్టమ్ అంతా ఇక్కడనే దాగి ఉంది. ఫస్ట్ దాన్ని తీసేసుకోవాలి. మనం తీసేసుకోవాలంటే అంబేద్కర్ గారు ఎంత స్పష్టంగా ఉన్నారో కులం పట్ల, అది కాదు ఏమనంటే రిజర్వేషన్ తీసుకొస్తున్నారు. ఇక్కడ అసలు రిజర్వేషన్ గురించి మాట్లాడేదే లేదు. క్యాస్ట్ ఏంటి, ఆ క్యాస్టే మన స్వభావం, క్యాస్టే మనకు అసలు నష్టం చేస్తుంది అనేది మన ప్రధానమైన విషయం. చాలా చోట్ల అంబేద్కర్ గారు చెప్పాడు, పూర్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం. అంటే ఏదైతే ఆ పూరెస్ట్ ఆఫ్ ది పూరిజం ఏదైతే మాట్లాడుతున్నామో అది నా ప్రాబ్లమే కాదన్నాడు ఆయన. క్యాస్ట్ ఈజ్ ద మై ప్రాబ్లం. అసలు కుల సమస్యనే నా సమస్య. ఇక్కడ పేదరికం నా సమస్య కాదు. పేదరికం నన్ను అవమానించదు. పేదరికం నన్ను ఏ విధమైనటువంటి హర్ట్ చేయలేదు. కానీ ఇక్కడ మాత్రం కులం అనేటటువంటిది అసలైన ప్రాబ్లం. మరి కులమే ఉండాలనుకున్నప్పుడు అసలు మీరు ఏ ప్రాబ్లం ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? కులమే కదా. మరి నీ ప్రాబ్లం అయిన కులాన్ని అట్లే ఉంచాలని ఎట్లా అనుకుంటున్నారు మీరు? నా ప్రాబ్లం నాకు ఇక్కడ ఏదో ఒక పెద్ద ఇక్కడ ఒక గాయం అయింది. నా ప్రాబ్లం గాయం. ఆ గాయం పోవాలని కోరుకోవాలని నేను, కానీ ఆ గాయం అట్లే ఉండాలి, కానీ అందులో నుంచి రసం రావద్దు, అందులో నుంచి ఏం రావద్దని ఎట్లా కోరుకుంటారు? నాకు అర్థమైంది కదా పాయింట్. సో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వర్ణ into caste is the most stupendous and selfish task in which Brahmanism after ఇంతవరకు చాలు. ఏమంటున్నారు అంబేద్కర్ గారు అంటే, కుల సిస్టము యొక్క కులము అనేటటువంటి దాని యొక్క మూల స్వరూపము, దాని యొక్క రూటు ఎక్కడి నుంచి వచ్చిందంటే వర్ణ సిస్టమ్ నుంచి వచ్చింది అన్నాడు. సో వర్ణము స్ప్లిట్ అవ్వడం వల్ల, వర్ణము ఏమంటారంటే రూపాంతరం చెందడం ద్వారా, ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ద్వారా క్యాస్ట్ సిస్టమ్ వచ్చింది అని అంబేద్కర్ గారి అభిప్రాయం. అదే అభిప్రాయాలను నేను చెప్తున్నాను. నా సొంత భాష కాదు, నా సొంత పైత్యం కానే కాదు. అంబేద్కర్ గారు ఏం చెప్పారో అదే. కావాలంటే మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. రైట్. ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు అర్థమైంది, కులం అనేది ఒక దడిగట్టుకున్నటువంటి ఒక ప్రజల సమూహం. రెండో పాయింట్ అర్థమైంది, కులంలో ఒక కులం నుంచి ఇంకో కులానికి క్వాలిఫై అయ్యేటటువంటి అవకాశాలు లేవు, పొయ్యి వచ్చేటటువంటి అవకాశాలు కూడా లేవు. రెండు. మూడవ విషయం ఏంటంటే కులం అనేది వర్ణ సిస్టమ్ నుంచి వచ్చింది. ఇది మాత్రం మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, మరి కులం అనేటటువంటిది వర్ణ సిస్టమ్ నుంచి వచ్చినంత మాత్రం తప్ప? ఇటీవల కాలంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటా మురళీధర్ రావు అనుకుంటా ఆయన పేరు, ఆయన అన్నాడు కులం అనేది చాలా మంచిది, అది తప్పు కానే కాదు, కులం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడ్డది కాదు అని చెప్పేసి ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. ఆయన స్టేట్మెంట్ని పట్టుకొని మనల్ని ప్రశ్నిస్తుంటారు ఈ కులవాదులు. ఆయన అట్లా అన్నాడు కదా, ఎట్లా మీరు మాట్లాడతారు అని. కానీ అంబేద్కర్ గారు ఏమన్నారు దాని విషయంలో చూద్దాం. క్యాస్ట్ హ్యాస్ నో సైంటిఫిక్ ఆరిజిన్. Caste has no scientific origin, and that those whom attempting to give it a eugenic basis of trying to support by science what is grossly unscientific. Dr. Baba Saheb Ambedkar, Writings and Speeches, Volume 1, page number 49. Page number 49. కులం అనేటటువంటి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అది గ్రాస్లీ చూసినట్లయితే అన్సైంటిఫిక్ అన్నాడు. మొత్తంగా అది ఒక పెద్ద అన్సైంటిఫిక్ ప్రయత్నము. అంటే చాలామంది చెప్తున్నారు తప్పే ఉందండి కులంలో. ఆ బ్రాహ్మణులు అంటే తెలివి కల్లవారు, క్షత్రియులు అంటే యుద్ధవీరులు, వైశ్యులు అంటే వ్యాపారస్తులు, శూద్రులు అంటే సేవకును తప్పే ఉంది. ఇవన్నీ కథలు చెప్తా ఉన్నారు. అంబేద్కర్ గారు ఏమన్నాడంటే అసలు ఆ వర్గీకరణనే, అసలు ఆ విధానమే అట్లా చెప్పాలని, దానికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ని ఇవ్వాలనుకోవడమే, ఒక సైంటిఫిక్ టచ్ని ఇవ్వాలనుకోవడమే తప్పు. చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇది ఫస్ట్ ఎస్సీ ఎస్టీ తెలుసుకోవాలి, మొదట బ్యాక్వర్డ్ క్లాస్ తెలుసుకోవాలి ఈ విషయాన్ని. నెక్స్ట్, ఫస్ట్ మాట ఏమన్నాడు, క్యాస్ట్ హ్యాజ్ నో సైంటిఫిక్ ఆరిజిన్. కులం అనేటటువంటి దానికి ఒక శాస్త్రీయత లేదు. ఇది శాస్త్రీయమైంది కాదు, ఇది శాస్త్రబద్ధమైంది కాదు. ఇది ఒక అన్సైంటిఫిక్ బ్యాడ్ ఇన్స్టిట్యూషన్, వల్గర్ ఇన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ సెడ్ బై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఇప్పుడు మూడో పాయింట్ ఇక్కడ తెలుసుకున్నాం. కులం అనేటటువంటి దాని యొక్క స్వరూపం సైంటిఫిక్గా లేదు, సైంటిఫిక్గా జరగలేదు, ఇష్టానుసారంగా జరిగింది, దానికో పద్ధతి లేదు, దానికో విధానం లేదు అని చెప్పాడు. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఇంకొక పాయింట్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఇంటర్ప్రిటేషన్ తక్కువ చేస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే చాలామందికి తెలియాలి నేనేం మాట్లాడుతున్నా, మనం ఏం మాట్లాడాలనేది తెలియాలి, అందుకోసమే చెప్తున్నాను. రైట్, ఏంటో చూద్దాం.
బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 66. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 66. Caste is a notion. It is a state of mind. Caste is a notion. It is a state of mind. క్యాస్ట్ ఉందా లేదా అంటే క్యాస్ట్ ఉంది, లేదంటలేదు మేము ఎవరం. ఒక ఆయన క్యాస్ట్ లేదంటారు కదా మీరు, అంటే క్యాస్ట్ లేదు అంటే మా ఉద్దేశం క్యాస్ట్ల పరంగా వ్యాలిడిటీ లేదు అని, క్యాస్ట్కి ఒక వాల్యూ లేదు అని, క్యాస్ట్కి ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేదు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఎందుకంటున్నాను ఇక్కడ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు క్యాస్ట్ అనేటటువంటిది ఒక మానసికమైనటువంటి నమ్మకం మాత్రమే. ఇట్ ఈజ్ ఏ నోషన్. అంతేకాదు ఇట్ ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. అది మనిషి యొక్క మానసిక స్థితి, అది మానసిక పరిస్థితి మాత్రమే తప్ప క్యాస్ట్ అనేటటువంటి దానికి ఫిజికాలిటీ కానీ, క్యాస్ట్ అనేటటువంటి దానికి ఒక స్పష్టమైన ఆకారం, రుచి, వాసన బయట కనిపిస్తుంది ఎక్కడంటే కనిపించదు. అది దట్ ఈజ్ వాట్ డాక్టర్ అంబేద్కర్. కులం అనేటటువంటిది ఒక మానసిక భావన అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఆయన ఏం కులమో మీకు చెప్పలేరు, ఆయన చెబితే తప్ప, లేదా ఆయన గతంలో మీరు ఆయన గురించి తెలుసుకుంటే తప్ప యూ కెనాట్ సే వాట్ హీ ఈజ్. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాడు కులం అనేది ఒక నోషన్ మాత్రమే, ఇది ఒక నమ్మకం మాత్రమే, ఇది ఒక ఏమంటారు అనుకోవడం, మనం ఊహించుకున్నటువంటి భావాత్మకమైనటువంటి అంశం మాత్రమే, ఇందులో రియాలిటీ లేదు. రైట్. కాబట్టి కులానికి న్యాయబద్ధత లేదు, అది శాస్త్రీయత లేదు. కులం అనేటటువంటి దానికి ఎవడైనా శాస్త్రీయత కల్పించాలనుకున్నా అది అబద్ధం, అది మోసం, అది తప్పు, అది అశాస్త్రీయం. తర్వాత అంటున్నాడు కులం అనేటటువంటిది ఒక మానసిక భావన, అంతకుమించి దాంట్లో ఏమి లేదు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఇది కులం అంటే ఒక దడి కట్టుకున్నటువంటి వ్యవస్థ. కులం అనేటటువంటి దానికి వర్ణం అనేటటువంటిది మూల రూపం. ఆ మూల రూపమైన వర్ణం నుంచే కులం వచ్చినటువంటిది. కాబట్టి ఈ కులం అనేటటువంటిది ఒక అన్సైంటిఫిక్ మెథడాలజీ. కులం అనేటటువంటి దానికి ఒక నమ్మకం మాత్రమే తప్ప దాంట్లో ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేదు అన్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్? క్యాస్ట్ సిస్టమ్ యొక్క రిజల్ట్, క్యారెక్టర్ ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, దానివల్ల ఫలితం ఏంటి, దానివల్ల ఎవడు లాభ పొందుతాడు, దానివల్ల ఎవడు ప్రయోజనం లభిస్తుంది, అసలు మనకేం జరుగుతుంది, దానివల్ల క్యాస్ట్ ఉంటే ఏమి నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. నెంబర్ 1, క్యాస్ట్ హ్యాస్ కిల్డ్ పబ్లిక్ స్పిరిట్. క్యాస్ట్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ చారిటీ. డాక్టర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 56 and 57. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 56 and 57. క్యాస్ట్ హ్యాస్ కిల్డ్ ద పబ్లిక్ స్పిరిట్. క్యాస్ట్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ చారిటీ. కులం అనేటటువంటిది ప్రజలలో ఉన్నటువంటి స్పిరిట్ను చంపేస్తుంది. ఉదాహరణకి నాకు కవిత్వం రాయాలనుంది, కానీ కులం నాకు ఉన్న ఉత్సాహాన్ని, ఆ స్పిరిట్ను చంపేస్తుంది. నో, యూ కెన్ నాట్ రైట్. నువ్వు రాయొద్దు, నువ్వు రాయకూడదు. నాకు కూడా మిగతా కవుల్లాగా చెప్పాలని ఉంటుంది, పద్యం చదవాలని ఉంటుంది. జాషువా రాశాడు, ఎంతకో ఇలా పాట హృదయయ్యనో కదా చిక్కు చీకటి వనా సీమలందు. అందుకే అన్నాడు ఆ మాట. ఒక రామరాజభూషణుడు చెప్పినట్టు నాకు కూడా చెప్పాలని ఉంటుంది. ఎందుకుండదు? మానని అనంత మణికాంతదామమై ఇది మాని వేల నింపు ధరళముక్త దీప్తి ధారా దివాసమై ఇది వేస విమహోల్లాసమొసగు. నాకు కూడా పద్యాలు చెప్పాలని ఉండదా? నాకు కవిత్వం రాయాలని ఉండదా? నాకు కూడా ఆ ప్రకృతిని వర్ణించాలని నాకు కూడా ఉంటుందే. కానీ కుల వ్యవస్థ నాలో ఉన్న ఆ స్పిరిట్ను చంపేస్తుంది. నువ్వు శూద్రుడవు గనక, నువ్వు అతిశూద్రుడవు గనక నీకు ఆ అర్హత లేదు అని చెప్పేసి నన్ను శాసిస్తుంది, నిబద్ధిస్తుంది. సో దాట్ కులం అనేటటువంటిది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా పబ్లిక్ స్పిరిట్ను చంపేస్తుంది అని చెప్పాడు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పిరిట్ టు రైట్, టు రీడ్, టు డూ ఎనీ టాస్క్, నువ్వేమైనా చేయాలనుకుంటే, నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే, నువ్వేమైనా రాయాలనుకుంటే, నువ్వేమైనా ఆలోచిస్తే కూడా, నువ్వేమైనా కొత్తది కనిపెడితే కూడా నువ్వు ఎట్లా కనిపెట్టావు, నువ్వు అట్లా కనిపెట్టడానికి వీల్లేదు అనేస్తారు.
కాబట్టి పబ్లిక్ స్పిరిట్ను చంపేస్తుంది అన్నాడు. నేను ఎక్కువ మాట్లాడి ఇక్కడికి వచ్చేస్తా. క్యాస్ట్ హ్యాస్ డిస్ట్రాయిడ్ ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ చారిటీ. ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ చారిటీ. ప్రజా సమూహం పైన ఉండే ప్రేమను, ఆ అభిమానాన్ని అది నాశనం చేస్తుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి బాగా ఆకలితో ఉన్నాడు, దప్పికతో ఉన్నాడు, పైగా కరోనా సమయం. ఒక్క వ్యక్తిగా చాలామంది ఉన్నారడ. మనవాడు ఏం చేశాడంటే, అయ్యో పాపం వీళ్ళకి ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఒక అన్నం ప్యాకెట్ తీసుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ అన్నాన్ని తినలేదు, తిరస్కరించారు. నో, మేము తినమన్నారు. అయ్యో ఎందుకు తినరండి మీరు అన్నం అంటే, ఇది షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు చేసినటువంటి ఆహారం కాబట్టి మేము తినము అన్నారు. అంటే ఇక్కడ ఉన్న హ్యుమానిటీని, మానవత్వాన్ని, ఇక్కడ ఈ మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని, అభిమానాన్ని, ఆ ఆకలితో ఉన్నాడు అనేటటువంటి లోపల కలిగిన ఆ చారిటీని క్యాస్ట్ చంపేసింది. ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ చారిటీ వాజ్ డిస్ట్రాయిడ్ బై ది క్యాస్ట్ సిస్టమ్. చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీలలో ఉన్నవాళ్ళు, యూనివర్సిటీలో ఉంటున్న వాళ్ళు, లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు కూడా ఈ విషయాలను ఆలోచించడం లేదు. ఇది నేను చెప్పలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 56 and 57. అంబేద్కర్ గారిని నమ్మకుండా, అంబేద్కర్ గారి సిద్ధాంతాలను విశ్వసించకుండా, వాటి కోసం పనిచేయకుండా అంబేద్కర్ వాదులు అని చెప్పుకుంటూ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు అనుభవిస్తున్న మిమ్మల్ని ఏమంటారో మీరే డిసైడ్ చేసుకోవాలి, నేను చెప్పను కూడా. నెక్స్ట్, ఇది మొదటి నష్టం క్యాస్ట్ వల్ల. రెండవ నష్టం అంబేద్కర్ గారు చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 48, 49. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 48 and 49. Caste system does not demarcate racial division. Caste system is a social division of people of the same race. Of the people of the same race. మళ్ళీ చదువుతున్నా. Caste system does not demarcate racial division. Caste system is a social division of people of the same race. ఈ మధ్య ఒక ఆయన అంటుండే, మాదిగోళ్ళకి సంబంధమే లేదు, ఆనికి ఇంటి సంబంధం లేదు, దానికి అంత సంబంధం, ఆడొక జాతి రేసు, ఈడొక జాతి, ఆడొక కులం, ఏటుట్టాట అంటున్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు బాబు, దాంట్లో తెలుసుకోరా, మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అంబేద్కర్ గారు అంటున్నారు, ఆయన రచనలు, ప్రసంగాలు పేజ్ నెంబర్ 48, 49 వాల్యూమ్ 1లో కులం అనేటటువంటిది ఒకే జాతికి సంబంధించినటువంటి ప్రజలను విభజించింది. విభజించి పాలించడము ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఒకే జాతికి సంబంధించిన, రేస్ అంటే జాతి, ఒకే జాతికి సంబంధించిన ప్రజలందరినీ ముక్కలు ముక్కలుగా విభజించింది కులము. అంబేద్కర్ గారు ఎందుకంటున్నారు మరి ఒకే కూటమిని విభజించింది అని? మరి వీళ్ళకి సంబంధమే లేదనుకుంటే అంబేద్కర్ గారు చెప్పాలి కదా ఆ మాట. ఎస్సీ అంటారా, అన్టచబుల్స్ అంతా ఒకే కూటమి నుంచి వచ్చారు, బ్యాక్వర్డ్ క్లాసు వీళ్ళ కూటమి నుంచే వచ్చింది, లేదా వాళ్ళ కూటమి నుంచి వీళ్ళు వచ్చారు అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకొకటి లేదు. నేను ఇదే నమ్ముతాను. అంబేద్కర్ గారు ఇదే చెప్పారు కనుక ఇదే నమ్ముతాను. ఇంకా మీరు ఎవరు ఏ చెప్పినా నేను నమ్మను. అది నా అభిప్రాయం. యాజ్ ఎ బ్రదర్గా ఐ వుడ్ లైక్ టు షేర్ మై వ్యూస్. ఇదే నేను చెప్పదలుచుకుంటున్న విషయం. మీరు కూడా ఆలోచించండి అని అంటున్నా. రైట్, ఇది రెండవ నష్టం. ఏం నష్టం? ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములను చీల్చి చెండాడి వీళ్ళ మధ్యనే విభేదాలు పుట్టిస్తుంది కుల వ్యవస్థ. నెక్స్ట్ 3. ఇండీడ్ the destiny of a defeat which has been the lot of India throughout history is due to caste. మళ్ళీ ఒకసారి చదువుతాను. Indeed, the destiny of a defeat which has been the lot of India throughout history is due to caste. భారతదేశ చరిత్ర పొడవునా గనక మీరు గమనించినట్లయితే, భారతదేశ చరిత్ర మొత్తం ఆశాంతాన్ని గనక మీరు అధ్యయనం చేసినట్లయితే, కులము భారతదేశం అనేక సార్లు ఓడిపోతూ వస్తుంది. డెస్టినీ ఆఫ్ డిఫీట్ అన్నాడు. ఓడిపోవడం అనేది ఎట్లా జరిగింది, ఆ ప్రాప్తి ఎట్లా జరిగింది, ఓడిపోవడం అనేది ఎట్లా సంభవించింది, కారణం ఏంది ఓడిపోవడానికంటే జస్ట్ ఈజ్ డ్యూ టు ద క్యాస్ట్. కులం వల్లనే ఈ దేశంలో ఓటమి జరిగింది. అనేక సార్లు అనేక రాజుల చేతిలో, అనేక రాజ్యాల చేతిలో మనం ఓడిపోవడానికి, విదేశీయుల చేతిలో మనం ఓడిపోవడానికి కారణం
ఎవడో కాదు, మనలో ఉన్నటువంటి కుల వ్యవస్థే అన్నాడు. అక్కడ చెప్తాడు, చాలా వివరంగా చెప్తాడు. ఇంకా ఏమయ్యా, యుద్ధం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వీరుడు కావాలి, ప్రతి ఒక్కడు సైనికుడు కావాలి. మరి అన్ని కులాల వాళ్ళు ఒకే చోట నిలబడి యుద్ధం చేసి చేయి పట్టుకొని పోరాడగలుగుతారా? ఇది కుల సిస్టమ్ ఉంటే సాధ్యమేనా అన్నాడు. ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం కానప్పుడు ఒక అఖండ భారతదేశాన్ని మనం ఎట్లా ఊహించగలుగుతాం? ఇది సాధ్యం కానప్పుడు ఒక అఖండ భారతదేశం మనం ఎట్లా కలగనగలుగుతాం? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఐఎమ్ ఫస్ట్లీ ఇండియన్ అండ్ ఐఎమ్ లాస్ట్లీ ఇండియన్. నేను మొదట భారతీయున్నే, చివరికి కూడా భారతీయున్నే. దట్ ఈస్ ఐఎమ్ సేయింగ్ ఆల్సో బిలీవింగ్ దట్, ఆల్సో ప్రీచింగ్ దట్. నేను మీకు చెప్పేది అదే, నేను అనుభవిస్తుంది అదే, నేను ఆచరించాలనుకుంటుంది కూడా అదే. ఐఎమ్ ఫస్ట్లీ ఇండియన్ అండ్ ఐఎమ్ లాస్ట్లీ ఇండియన్ అని కనుక సమాజం మొత్తం అనుకోగలిగితే, ఇంకా మధ్యలో ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా సమాంతరం అయిపోతే అప్పుడు అఖండ భారతదేశం సాధ్యమవుతుంది. కులాలను అలాగే ఉంచి మనం ఒక అఖండ భారతదేశాన్ని కలగనడం అనేది అసాధ్యమైన వ్యవహారం. ఇది అంబేద్కర్ గారు చెప్తున్నారు, నేను చెప్పలేదు. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్. ఎస్, ఇది ఎక్కడ చెప్పారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ నెంబర్ 3, పేజ్ నెంబర్ 71. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 3, పేజ్ నెంబర్ 71. కులం అనేటటువంటిది భారతదేశ అపజయాలన్నింటికీ కారణము. మీకు ఉదాహరణకు చూస్తే అక్కడ పురుషోత్తముడు ఓడిపోవడానికి, అలెగ్జాండర్ గెలవడానికి కారణం కులమే. ఇక్కడ కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం అవ్వడానికి కారణం కులమే. ఒక విదేశీ వంశము, ఒక విదేశీయులు భారతదేశంలోకి ఎంటర్ అయ్యి ఈ దేశాన్ని కొంతకాలం పరిపాలించగలగడానికి కారణం ఈ దేశంలో ఉన్న కులమే. నేను అనుకుంటున్న మాట అయితే మీరు నన్ను ఏమైనా నేను సాధ్యమే పడతాను, కానీ ఇది అంబేద్కర్ గారు అన్నారు. ఈ విషయంలో మీరు నన్ను ఎవరైనా విమర్శిస్తున్నారంటే అంబేద్కర్ గారిని విమర్శించినట్టు. అది నేను అంబేద్కర్ అంతటోని కాదు, అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సమానం కాదు చెప్తున్నా. అంబేద్కర్ గారి కాలి గోటికి కూడా సమానం కాదు నేను. అయినా ఆయనను అనుసరించాలిగా. ఆయన మన తాత కదా, ఆయన మన తండ్రి కదా, ఆయన మనకు తిండి పెట్టాడు కదా, ఆయన మనకు చదువు చెప్పాడు కదా, ఆయన మనకు సకల సౌభాగ్యాలు ఇచ్చాడు కదా, ఇంత విలాసమైన జీవితాన్ని ఇచ్చాడు కదా. ఆయన బాధలు పడుతూ ఆయన జీవితాన్ని పోగొట్టుకొని, ఆయన పిల్లల్ని పోగొట్టుకొని, ఆయన ఆస్తులు పోగొట్టుకొని, ఆయన పదవులు పోగొట్టుకొని, ఆయన డబ్బు పోగొట్టుకొని, ఆయన బిల్డింగ్స్ అన్ని సమస్తాన్ని ధారపోసి మనకి ఇది ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఆయన ఆలోచనల గురించి ఆలోచించరా? ఆయన ఆలోచనలు వినరా? ఆయన ఆలోచనలు ఫాలో కారా? ఆయన ఆలోచనలు అసలు పట్టవా? సొంత ఆలోచనలు, ఎవడో చెప్పిన ఆలోచనలు, ఎవడో ఆలోచిస్తున్న ఆలోచనలు మరబుర్రలో పెట్టి మన ఆలోచనగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాం మనం. మన సొంత ఆలోచనలు లేవు. అంబేద్కర్ గారు మన గురించి ఏం చెప్పాడో మనకు చెప్పాల్సినటువంటి మన ఇంటర్ప్రిటేషన్ లేదు. మిత్రులారా వినండి. అంటే ఆవేశం ఎందుకంటే తక్కువ మాట్లాడాలనుకున్నా కానీ చూస్తుంటే ఇదంతా చూస్తుంటే ఇలా ఉంటుంది పరిస్థితి. నెక్స్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ వన్ ఏమన్నాడు? ఒకటి, కులం అనేది పబ్లిక్ చారిటీని చంపేస్తుంది, పబ్లిక్ స్పిరిట్ని చంపేస్తుంది. పబ్లిక్ స్పిరిట్ని చంపేస్తుంటే రేపు నీ పిల్లలకు వస్తుంది అది. నీ పిల్లల్లో మంచి కళాకారుడు ఒకడు ఉద్భవించాడు, నీ పిల్లలో ఒక మంచి రైటర్ వచ్చాడు, నీ పిల్లలో ఒక ఇంజనీర్ వచ్చాడు, నీ పిల్లలో ఒక డాక్టర్ వచ్చాడు, నీ పిల్లలో ఒక అద్భుతమైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వస్తాడు, ఇంకొకడు పాలకుడు ఎవడైనా రావచ్చు. కానీ కులం గనక ఇట్లే కొనసాగితే వాళ్ళలో ఉన్న స్పిరిట్ నా కులం చంపేస్తుంది, జాగ్రత్త. నెంబర్ 2, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒకే జాతిలో ఉన్న ప్రజల్ని ముక్కలుగా విభజించింది. క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది భారతదేశ అపజయాలన్నింటికీ కారణం. నెక్స్ట్, fourth one, as an economic organization, caste is therefore a harmful institution. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 48. వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 48. ఏం చెప్తున్నాడు? యాజ్ అన్ ఎకనామిక్ ఆర్గనైజేషన్, ఒక ఆర్థిక వ్యవస్థగా గనక కులాన్ని తీసుకున్నట్లయితే క్యాస్ట్ ఈజ్ దేర్ఫోర్ ఏ హార్మ్ఫుల్ ఇన్స్టిట్యూషన్. ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ, ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన సంస్థ, ఇది ఒక అత్యంత ప్రమాదకరమైన వ్యవహారము. ఎందుకు చూద్దాం. ఒకవేళ ఎవడైనా ఒకడు వ్యాపారం చేయాలనుకుంటే క్యాస్ట్ సిస్టమ్ కనుక బతికుందనుకోండి, మిమ్మల్ని ఎలా అణచివేయాలో చూస్తుంది. ఎందుకంటే ఈ కులంవాడు వ్యాపారం చేయడానికి వీల్లేదు, ఈ కులంవాడు జడ్జి కావడానికి వీల్లేదు, ఈ కులంవాడు ఈ పదవిని ఈ కులంవాడు ఈ ప్రధానమంత్రి కావడా, ఈ కులంవాడు ఈ ముఖ్యమంత్రి కావడా, వాడికి ఎంతనా తెలివి ఉండని, ఎంతనా నాలెడ్జ్ ఉండని, వాడు ఎంత వాడన్నా కానీ ఈ కుడ్ నాట్ అలౌడ్. సో క్యాస్ట్ సిస్టమ్ అనేటటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థ.
ఆర్థిక వ్యవస్థలో దీని యొక్క ప్రభావాన్ని మనం చూస్తే ఎలాంటి దుష్ప్రభావాలను ఇస్తుంది అంటే ఒక ప్రమాదకరమైనటువంటి వ్యవస్థగా మారిపోతుంది. ఊర్లలోకి వెళ్ళి చూస్తే ఎవడైనా ఒక ఎస్సీకి పిల్లవాడు ఒక కారు తీసుకొని పోయిండు అనుకోండి, వెంటనే బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఆలోచిస్తుంటుంది. ఏంటి వీడికి కారా? చాలా సందర్భాల్లో నాకు చెప్పారు, నేను చూశాను, విన్నాను ప్రత్యక్షంగా. అదే ఒక బ్యాక్వర్డ్ క్లాసే వాడు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఫార్వర్డ్ క్యాస్ట్ వానికి కడుపులో మండిపోతా, వీడు నాకంటే పెద్ద ఇల్లు కడతాడా? ఆర్థిక వ్యవస్థలో స్వాలంబన సాధికారిత సాధించడం అనేది కుల వ్యవస్థకు అత్యంత బద్ధ శత్రువు లాంటిది. సో దట్ క్యాస్ట్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్, caste is a economic organization. As a economic organization, it is therefore a harmful institution. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ అని అంబేద్కర్ గారు చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 5, దీనివల్ల నష్టాలు చెప్తున్నా, దీనివల్ల లాభాలు కూడా మీరు చెప్పండి చూద్దాం. ఎంతమంది చెప్తారు దీనివల్ల వచ్చే లాభాలు ఏంటో చెప్పండి. అది కూడా అంబేద్కర్ గారి లాభాలను గురించి కూడా ఇక్కడ చర్చ చేస్తాడు. మీరు ఏమనుకుంటారో కూడా ఆయన ముందే ఊహించాడు. చూద్దాం. నెంబర్ 5, the castes are anti-national, but we must overcome all these difficulties if we wish to become a nation in reality. Baba Saheb Ambedkar Writings and Speeches, volume 13, page number 1217, page number 1217, 1217, volume 13. మళ్ళీ చదువుతున్నా. The castes are anti-national, but we must overcome all these difficulties if we wish to become a nation in reality. వాస్తవంగా మనం ఒక దేశంగా రూపుదిద్దబడాలంటే, వాస్తవంగా అఖండ భారతదేశం ఏర్పడాలంటే, వాస్తవంగా భారతదేశం అంతా ఒక వ్యవస్థగా రూపుదిద్దబడాలి అంటే ఫస్ట్ కులాన్ని వదులుకోవాలి అని చెప్తున్నాడు. కులం నుంచి వచ్చినటువంటి డిఫికల్టీస్ని మనం ఓవర్కమ్ చేయకుండా ఒక వ్యవస్థగా, ఒక రాజ్యంగా, ఒక దేశంగా, ఒక నేషన్గా మనం ఏర్పడలేము. ఇంకే ఒక చాలా అత్యంత షాక్ ఇచ్చేటటువంటి ప్రయోగం చేశాడు అంబేద్కర్. నేనైతే షాక్ అయిన ఆ మాట అన్నప్పుడు. ద క్యాస్ట్ ఆర్ యాంటీ నేషనల్. కులాలు అనేటటువంటివి ఏదైతే ఇప్పుడు భారతీయీకరణ అంటున్నామో, ఏదైతే మనం జాతీయవాదం అంటున్నామో, నేషనలిజం అంటున్నామో, దానికి ఇది మొట్టమొదటి అడ్డంకే కులము. ఎవడైతే కులాన్ని నమ్ముతున్నాడో వాడు యాంటీ నేషనల్. ఎవడైతే కులాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడో వాడు యాంటీ నేషనల్. ఎవడైతే కులం సంబంధించిన బిలీఫ్స్ కలిగి ఉన్నాడో వాడు యాంటీ నేషనల్. కానీ కుల వ్యతిరేక పోరాటం చేసేవాళ్ళను, కుల నిర్మూలన పోరాటాలు చేసేవాళ్ళను, కులం వద్దు అని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళను, ఈ కులంలో ఉన్న డిఫికల్టీస్ను ఫైండ్ అవుట్ చేసి ప్రజల ముందు పెడుతున్నటువంటి వాళ్ళను యాంటీ నేషనల్ అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ మాత్రం అంబేద్కర్ గారు అన్నారు, క్యాస్ట్ ఆర్ యాంటీ నేషనల్. ఫస్ట్ నువ్వు ఒక నేషన్ నిర్మాణం చేయాలనుకుంటే, మొత్తం ప్రపంచము గర్వించేలాగా ఈ దేశాన్ని చూడాలనుకుంటే, మీరు క్యాస్ట్లు అట్లే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఈ క్యాస్ట్ ఆర్ యాంటీ నేషనల్. మనం ఒక దేశంగా, ఒక జాతిగా, భారతీయ జాతిగా, భారతీయులుగా మనం ఒక రూపుదిద్దబడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కుల వ్యవస్థను నిర్మూలించాల్సిందే. పేజ్ నెంబర్ 1217, వాల్యూమ్ 13. నెక్స్ట్. టైం ఎంత అయింది? ఓకే, కొంచెం ఉంది చెప్పి నేను ముగిస్తాను. 6, 5 అయిపోయినాయి. 6వ పాయింట్ ఏం చెప్తున్నాడు? ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్, అది బ్యాక్వర్డ్ క్లాస్కి, షెడ్యూల్ క్యాస్ట్కి, షెడ్యూల్ ట్రైబ్స్కి. బ్యాక్వర్డ్ క్లాస్ అనుకోవచ్చు, సంకల్ గుద్దొచ్చు, పర్లేలే మనకు మంచిగా ఉంది కదా అనుకోవచ్చు, కానీ ఇది ఎప్పటికైనా నీకు ప్రమాదమే. అయితే మరి ఎవరు నిర్మూలించాలి దీన్ని? ఎవరు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలంటే ఎవడెక్కువ బాధితుడో వాడు ప్రారంభించాలా. ఎవడెక్కువ బాధితుడో వాడు ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే షెడ్యూల్ క్యాస్ట్లు, ఆ తర్వాత బ్యాక్వర్డ్ క్లాసు. చాలామంది బ్రాహ్మణులు వచ్చి, లేకపోతే క్షత్రియులు వచ్చో, లేకపోతే వైశ్యులు వచ్చో, లేకపోతే ఇంకా పైన ఉన్నవాడు వచ్చి వీళ్ళ కోసం పోరాటం చేస్తాడు అనుకుంటే తప్పు. ఎవడో అక్కడి నుంచి వస్తాడు కావచ్చు, ఇంకా వేరే రూపం ఉంటుంది కావచ్చు, ఆయన కిరీటాలు పెట్టుకొని వస్తాడు, ఆయన కొమ్ములు పెట్టుకొని వస్తాడు, భూమి నుంచి బొడుచుకొస్తాడు, పైనుంచి బొడుచుకొస్తాడు, లేకపోతే ఫలానా రెడ్డి, ఫలానా దొర అనే పేరు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ మీకోసం చేస్తారు అనుకుంటే అది భ్రమ. చూడండి ఏం రాస్తున్నాడు. ద క్యాస్టిజం ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ డీజనరేట్ ఫార్మ్ ఆఫ్ చాతుర్వర్ణ డాష్ డాష్ ఇంకా ఉంది చాలా. ఇండివిజువల్లీ అండ్ సోషల్లీ ఇట్ ఈస్ ఫాలీ అండ్ క్రైమ్. ఫాలీ అండ్ క్రైమ్. పేజ్ నెంబర్ 219, రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 1. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు, ప్రసంగాలు, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 219,
ఏం చెప్తున్నాడు? కులము అనేటటువంటిది చాతుర్వర్ణము డీజనరేట్ కావడం వల్ల, డీజనరేషన్ అంటే జనరేట్ అంటే భ్రష్టమైపోవడం వల్ల, అది ఇట్లా స్ప్లిట్ కావడం వల్ల కులం అనేటటువంటిది వచ్చింది. మళ్ళొకసారి చదువుతున్నా. ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఏ డీజనరేట్ ఫార్మ్ ఆఫ్ ద చాతుర్వర్ణ. చాతుర్వర్ణం యొక్క భ్రష్ట రూపమే కులము. చాతుర్వర్ణం యొక్క భ్రష్ట రూపమే కులము. నేను చెప్పలేదు. కులానికి వర్ణానికి ఏం సంబంధం ఉందంటే ఇదే సంబంధం ఉంది. ఇండివిజువల్లీ అండ్ సోషల్లీ, వ్యక్తిగతంగా మరియు సామాజికంగా. ఇట్ ఈజ్ ఎ ఫాలీ అండ్ క్రైమ్. ఇది చాలా క్రైము కూడా అన్నాడు. వ్యక్తిగతంగా నిన్ను క్రిమినల్ చేస్తుంది, నీకు సమాజపరంగా చూసినా కూడా ఇది క్రిమినల్సే. ఇప్పుడు ఇందాక జరిగిన సంఘటన క్రిమినాలిటీ కదా. అది ఒక వ్యక్తి ఎదుగుతుండడాన్ని గమనించి, ఒక ప్రజలు ఎవరు హాయిగా ఉండడాన్ని గమనించి వాళ్ళకి శిరోముండనం చేయించడము, అవమానపరచడం అనేటటువంటిది అదేంటిది? ఎస్, ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్ట్. నిన్న చేసిన దాడి, ఇజ్రాయెల్ గారి మీద చేసిన దాడి ఏంటి? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ యాక్ట్ విచ్ వాజ్ సపోజ్డ్ బై ద క్యాస్ట్. ఎస్, ఇది మనకు వీలే అనుకుంటాం. దీని కారణం అక్కడ చాతుర్వర్ణంలో ఉంది. దీని కారణం ఆ స్టేటస్ నుంచి వచ్చింది. ఇట్లా అది వీని మీద రుద్దింది. నువ్వు ఆ కులాన్ని ఎదగకుండా చేయాలి, లేదు నువ్వు వాడిని పెద్దగా వాడిని చూడాలి, ఒక కన్నేసి ఉంచాలి, అది కాపాడమే నీకు నీ యొక్క ధర్మం, అది కాపాడితేనే నువ్వు స్వర్గానికి కూడా పోతావు. ఇది నీ రిలీజియస్ డ్యూటీ అన్నట్టుగా చేసేసారు దాన్ని. నెక్స్ట్, caste prevented general mobilization or the extent of mobilization was of very limited character. కులం అనేటటువంటిది సాధారణంగా ఉండే కదలికల్ని కూడా అది ఏం చేస్తుంది? అరికట్టుతుంది. కదలనియదు, మెదలనివ్వదు. పొరపాటున నువ్వేమని చెప్తే ఈ శూద్రునివి అట్లా చేయదు, నువ్వు అతి శూద్రుని అలా చేయొద్దు. ఒకటి బాగా స్పీచ్ ఇస్తాడు, నువ్వు అలా స్పీచ్ ఇవ్వడానికి లేదమ్మా, నీకు లేదా అధికారం. పోనీ నేను ఎక్కడైనా ఒక పూజారిగా పనిచేస్తాను, నో నీకు అట్లాంటి అధికారం లేదు. పోనీ నేను ఒక మంచి పాలకుని అవుతాను, నో నీకు అలాంటి అధికారం లేదు. ఇది అన్ని ప్రభుత్వ సంఘాల్లో జరుగుతుంది, అన్ని ప్రైవేట్ వ్యవస్థల్లో జరుగుతుంది, అన్ని చోట్ల సమాజంలో ప్రతి చోట మీకు ఎదురవుతూనే ఉంటుంది, కానీ మీరు దాన్ని పట్టించుకోరు. భయం చస్తామని ఎప్పుడైనా చేస్తారా బాబు? భయం, ఈ భయం నుంచి బయటపడండి. నెక్స్ట్, ఇది కుల వ్యవస్థ యొక్క స్వభావం, ఇది కుల వ్యవస్థ యొక్క స్వరూపం. రైట్. చాలామంది ఏమన్నారు అంటే మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఆయన ఆస్ట్రేలియాలో ఇచ్చిన ఒక స్పీచ్ని పట్టుకొని ఏం చెప్తారంటే, ఆయన అక్కడ కులం ఉండాలన్నాడు కదా అని చెప్తారు. ఇది తప్పుడు ఇంటర్ప్రిటేషను. ఇట్టా మాట్లాడే వాళ్ళను గల్ల పట్టుకొని నిలదీయండి. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఆయన ఉపన్యాసాన్ని, ఆస్ట్రేలియా ఉపన్యాసాన్ని మీరు గమనిస్తే ఆయన స్టార్ట్ చేయడం అలా స్టార్ట్ చేశాడు. ప్రతి ఒక్కరికి కులం అంటే ఇష్టం ఉంటుంది, కులం ఇష్టం లేనోడేవాడు అని ప్రారంభిస్తూ ఆయన అలా మాట్లాడుతూ 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 చివరికి వచ్చేమంటాడంటే, ద రూలర్స్ క్యాన్ ఇన్హెలియేట్ ద క్యాస్ట్. అది కులాన్ని పోగొట్టడానికి సామాజిక ఉద్యమముతో పాటు రాజకీయపరమైనటువంటి చైతన్యం ద్వారా తీసుకురావాలనుకున్నాడు ఆయన. అది ఎత్తుగడ, అది వ్యూహం. దాన్ని వక్రీకరించి మీ ఇష్టం వచ్చినట్టుగా మలుచుకుంటే ఎట్లా? రూలర్స్ క్యాన్ ఇన్హెలియేట్ ద క్యాస్ట్ అన్నాడు. రూలర్స్ క్యాన్ ఇన్హెలియేట్ ద క్యాస్ట్. పాలకులు మాత్రమే, ద రూలర్స్, పాలకులు మాత్రమే కులాన్ని నిర్మూలించగలరు, అందుకే మిమ్మల్ని పాలకులు చేయాలనుకుంటున్నా అన్నాడు. జస్ట్ బైపాస్, ఇట్లా కట్టింగ్ చేసి అవతలకి వెళ్ళిపోయింది. దాన్ని ఎన్నోసార్లు చెప్పినా నేను, ఇవి వినిపించుకోరు. ఆ ఉపన్యాసం యొక్క భావం ఏంటంటే, ఒరే కులం అందరికి ఇష్టమేరా నాయన, కులాన్ని అందరు ఇష్టపడతారు మీరు కూడా, కానీ అది కాదు, కులం పోవాలి. కులం పోవాలంటే మీరు పాలకులుగా మారాలి, పాలకులుగా మారవలసిన అవసరం ఉంటుంది. పాలకులే కులాన్ని నిర్మూలించగలరు. ఆయన ఒక్క కులానికే చేసేటోళ్ళు అయితే ఒక్కసారి ఉత్తరప్రదేశ్ పోయి చూసిరండి. ఇప్పుడు ఇక్కడే ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అనేక, అంటే ఇప్పుడు వేరే ఉద్దేశం కాదు, మరి బీఎస్పీ బుట్టే కాంచి ఫస్ట్ యాదవుడు అధ్యక్షుడు అయ్యాడు దానికి. ఇక్కడ ఎవరు? సుందరయ్య యాదవ్ గారు, మీనయ్య గారు. ఆయన పుట్టింది మాత్రం అదే, వీళ్ళంతా పుట్టుకరీచనే, ఒరిజినల్గా కాదు. వాళ్ళు అంబేద్కరిస్టులు, కులం లేని వాళ్ళే వాళ్ళు. కానీ పుట్టుకరీత్యా చూసినప్పుడు ఆయన యాదవుడు. ఈయన మత్స్యకారుల కుటుంబానికి సంబంధించిన వాడని విన్నాను. ఇంకా చాలామంది, శివసాగర్ గారు అందులో పనిచేశాడు, ఎవరు బొజ్జా తారకం గారు అందులో పనిచేశారు, ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. మాలలకి ఇచ్చాడు, ఎక్కువ మంది మాలలకి ఇచ్చాడు.
అట్లాగే యాదవులకు ఇచ్చాడు, అట్లాగే మాదిగలకు కూడా ఇచ్చాడు, మాదిగలను పిలుచుకునే వాళ్ళకు కూడా ఇచ్చాడు. ఇట్లా అంటున్నా. మళ్ళీ మాదిగ అన్నావు కదా, మమ్మల్ని కులం ఉన్నట్టే కదా అంటారు. మళ్ళీ ఇదొక బాధ. కాబట్టి అక్కడ అంబేద్కర్ కాంశీరామ్ గారికి ఈ కుల వ్యవస్థ పట్ల నమ్మకం కానీ, ఈ కుల వ్యవస్థ పట్ల గౌరవం కానీ, ఈ కుల వ్యవస్థ ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. అది తప్పు. కుల వ్యవస్థ వల్ల ఇన్ని నష్టాలుంటే మళ్ళా మేము ఆ కులాన్ని పట్టుకొని రాజ్యం చేస్తామంటారు, ఆ కులాన్ని పట్టుకొని పోరాటం చేస్తామంటారు, ఆ కులం చైతన్యం ద్వారా మేము ముందరికి తీసుకొస్తామంటారు. ఎట్లా సాధ్యం అండి ఇది? ఎట్లా అంబేద్కర్ వాదులు అవుతారు మీరు? ఆ కులాన్ని అధిగమించడానికి ఓవర్కమ్ అన్నాడు అంబేద్కర్ గారు. ఆ కులాన్ని ఎట్లా అధిగమించాలని చూడాలి. దానికోసం రిజర్వేషన్లు ఉపయోగించుకోవాలి, దానికోసం ఆర్థిక వెసులుబాటును ఉపయోగించుకోవాలి. అదొక ఊతకర్ర లాంటిది అన్నాడు అప్పుడే. ఆ ఊతకర్రను పట్టుకొని మనం పైకెక్కి ఈ కుల వ్యవస్థ నిర్మూలన కోసం పోరాటం చేయాలి. దీన్ని తుదముట్టించేంత వరకు చేయవలసిన బాధ్యత మన మీదనే ఉంది. రైట్. ఇదంతా అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఇంకా కూడా చెప్తాను. ఇలా కుల సిస్టమ్ అనేటటువంటి ఎట్లుంటుందో చెప్పి దాదాపుగా 1.5 hour అయింది. అయినా పర్లేదు, ఇంకొక 10-15 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. రైట్. ద రియల్ మెథడ్ ఆఫ్ ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్. కులం యొక్క నిర్మూలన ఎలా జరుగుతుంది అనేది చెప్పుకొచ్చాడు. చూద్దాం. మనం కులం అట్లే కొద్దిసేపు ఉన్నది అనుకుందాం. కొద్దిసేపు కులం అట్లనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి చాలామంది కులం అంటారు కదా, మాదిగా. ఎట్లా గుర్తుపడతారా మాదిగా ఆయనను? మాల ఆయన ఎట్లా గుర్తుపడతారు అంటే, పలాని వృత్తి చేస్తే ఆయన మాదిగా, పలానా వృత్తి చేస్తే ఆయన కుర్మ, పలానా వృత్తి చేస్తే ఆయన చాకలి, పలానా వృత్తి చేస్తే ఆయన మాల. అంతే కదా. ఇప్పుడు అదే మాదిగ కులంలో పుట్టిన వాళ్ళు ఆ వృత్తి చేస్తున్నారా? మరి ఆయన మాదిగని ఎట్లా అంటారు? మళ్ళీ మీరు ఎట్లా అనుకుంటారు? పోనీ నేను మాదిగను, నాకు ఇదే ఉంది. అరే, దాని పవిత్రతను, దాని శాంక్టిటీని దెబ్బతీయకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాన్ని రిజెక్ట్ చేయకుండా ఇంకా మీరు దాన్ని పూసుకొని ఎట్లా తిరుగుతారు అని అడుగుతున్నా. నేనంటాం కాదు, అంబేద్కర్ గారు అడిగారు ఆ మాట. నెంబర్ 2, ఇప్పుడు ఒక గొర్రెల కాస్ట్ ఆయన ఉన్నాడు, కుర్మ. ఇప్పుడు అందులో చాలామంది చదువుకొని ఇంజనీర్లు లేరు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ గొర్రెలు కాయాలనా? వాట్ ఈస్ దట్ మీన్? ఎట్లా అది? కాదే. అందుకే అంటున్నా, కులం అనేటటువంటి దాని యొక్క స్ట్రక్చర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ కదిలించాడు. కులం అనేటటువంటి దాని యొక్క స్ట్రక్చర్ను బాబాసాహెబ్ అంబేద్కర్ తునాతునకలు చేశాడు. దాన్ని ఒక దగ్గర పెట్టి అతికిస్తున్నాం మనం. ఎక్కడ తునాతునకలు ఎక్కడొక్కడ ఒక పార్ట్ పడితే వాటన్నిటి తెచ్చి అతికించి మళ్ళీ ఒక రూపాన్ని తీసుకొస్తున్నాం. ఇది మా కులం, మేము కులం గొప్ప. కులం అనేదే ఒక హార్మ్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అంటే నా కులం గొప్ప ఏందిరా ఇంకల్లా? కులం అనేటటువంటిది ఒక దుర్భరమైన వ్యవస్థ అంటే నాకు ఇంత పెద్ద వ్యవస్థ ఉందని చెప్పుకోవడం ఎట్లా? ఉదాహరణకు అంటున్నా, ఒక ఆయన మా కులంలో పుట్టిండు కాబట్టి గొప్పోడు అంటాడు ఆయన. మరి ఆ కులంలో పుట్టినందుకు ఆయన గొప్పతనం, అది కులం గొప్పతనం కాదు. ఏదైనా ఒక కులంలో పుట్టి ఆయన గొప్పవాడయ్యాడు, అదంతా ఆయన సాధించాడు ఏదైనా అంటే అది ఆయన గొప్పతనం తప్ప కులం గొప్పతనం అసలే కాదు. అది ఏ కులం గొప్పతనం కాదు. ఎందుకు అవుతుంది? అది కులం అంతా కలిసి ఆయన తయారు చేసినప్పుడు అది గొప్పతనం అవుతుంది. కులం అంతా కలిసి ఆయనను ఆ స్థాయికి తీసుకొస్తే అది గొప్పతనం అవుతుంది. అట్లా ఎవరైనా చేస్తాడా? అస్సలు చేయడు. మన వాళ్ళు ఇంకా అసలే చేయరు. బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్సీలు అయితే వాడు ఎదిగినాక పెద్దవాడైనాక అప్పుడు పోయి, సార్ మేము మీ వాళ్ళం సార్, మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం సార్ అంటారు. ఇది జరిగే వ్యవస్థ. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా అంబేద్కర్ గారి యొక్క స్పీచెస్ను, రైటింగ్స్ను, అంబేద్కర్ గారి యొక్క భావనలను, ఆలోచనలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి సోదరులారా. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారో చూద్దాం. కులం ఎట్లా పోతుంది, కులం యొక్క షేప్ ఎట్లా కదిలించాలి, కులాన్ని ఇప్పుడు అంటారు చాలామంది కులం పోదు అన్నారు. ఓకే, ఒకప్పుడు చదువురా అన్నారు, ఇప్పుడు చదువుతలేరా? అసలు మీరు చదువుకోలేరు, మీకు చదువు రాదురా అన్నారు. ఇప్పుడు పండితులయ్యారు కదా చాలామంది. మార్పు వచ్చిందా లేదా? కులం మారిందా మారలేదా? ఒకప్పుడు చెప్పులు కుట్టిన వ్యక్తి ప్రొఫెసర్ అయ్యింది కదా, ఒకప్పుడు రోడ్డు ఊడ్చిన వాడే నీరటి కాడిగా పనిచేసినటువంటి వాడు ఇంజనీర్ అయ్యింది కదా, లేకపోతే డాక్టర్ అయ్యింది కదా, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది కదా. కులంలో మార్పు రాలేదా? వీళ్ళు మళ్ళీ పోయి అదే పని చేస్తున్నారా? అదే పని చెయ్యాలా? పోనీ కాదు. మరి అందులో ఉన్న వాళ్ళు ఎక్కడ పోవాలి సార్ అంటే ఇదే మన బాధ్యత. అక్కడ ఉన్నవాన్ని ఆ కులం బురదలో నుంచి బయటికి తీసుకురావాలా, అది మన బాధ్యత. ఆ మూలాలను మర్చిపోవడానికి వీళ్ళే. ఎందుకంటే నువ్వు దాని నుంచి లబ్ధి పొందినవు కాబట్టి, నువ్వు దాని నుంచి విముక్తి పొందినవు కాబట్టి. విముక్తి పొందడానికి సిద్ధంగా లేరు, అస్సలు లేరు. ఎవడైతే కులబాధితుడో వాడు దాని నుంచి విముక్తి పొందడానికి సిద్ధంగా లేడు. అసలు దుర్మార్గం. ఎస్, చూడండి అంబేద్కర్ గారు ఏం సజెషన్ ఇస్తున్నాడో మనందరికీ. అన్లెస్ యూ చేంజ్ యువర్ సోషల్ ఆర్డర్, you cannot mobilize the community either for defense
ఆర్ ఫర్ అఫెన్స్. అది అఫెన్స్ కొరకైనా డిఫెన్స్ కొరకైనా నీవు కులాన్ని కదిలించలేవు. ఎప్పటి వరకు అంటే కులం యొక్క పునాదులను కదిలించలేవు. కులం పునాదులు కలవకపోతే ఇందాక చెప్పినవన్నీ వస్తాయి. స్పిరిట్ నాశనం అవుతుంది, ప్రేమ పోతుంది, మనుషుల మధ్యన ఒక అగాధం ఏర్పడుతుంది, మనుషులంతా ఒకటి కాలేరు, ఒక నేషన్ ఏర్పడదు, అంత రకరకాలైన జబ్బులు కంపు కొట్టుతుంది నీ చుట్టూ. మీరు అనుకున్న కళ నెరవేరదు, మీ పిల్లల భవిష్యత్తు క్షీణించిపోతుంది. రేపు ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక్కసారి ఎత్తేసిరు అనుకోండి, చెప్పండి మీ భవిష్యత్తు ఏందో, మీ పిల్లల భవిష్యత్తు ఏందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చెప్తున్నాడు, అన్లెస్ యూ చేంజ్ యువర్ సోషల్ ఆర్డర్. నీ సోషల్ ఆర్డర్ను నువ్వు చేంజ్ చేయాలా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఉన్న ఈ సోషల్ ఆర్డర్ను, అక్కడ ఉన్న కింద ఉన్న అతిశూద్రులను, ఈ సోషల్ ఆర్డర్ను, ఈ కుల వ్యవస్థ స్వరూపాన్ని ఎవడరా వీడు పెద్దోడు వీడు తక్కువడు అని చెప్పింది? ఫలానా కులం అనగానే మాకంటే పెద్దోడు అండి అంటారు. ఫలానా కులం అంటే నాకంటే ఎవడు చెప్పిండు నీకు? అది ఎక్కడ రాసింది? ఎక్కడ నియమించబడ్డది? ఎవరు డిసైడ్ చేసిండు? ఈ మానసిక వేదనను మేము గురి అవుతుంటే ఒకటి పట్టుకొని నువ్వు ఇది అని చెప్పేసి అంటుంటారు సవటలు. ఈ మానసిక వేదన నేను ఎందుకు అనుభవించాలరా ఈ దేశంలో? ఈ బాధ నాకు ఎందుకురా? ఎవడైనా ప్రశ్నిస్తే ఏం చెప్తారు సమాధానం? ప్రతివాడు అనుభవిస్తుండు, ఓవర్ యాక్షన్ చేస్తుండు ఒక్కొక్కడు. ప్రతి బ్యాక్వర్డ్ క్లాస్ వాడు, షెడ్యూల్ క్యాస్ట్ వాడు, షెడ్యూల్ ట్రైబ్ వాడు ఎక్కడో ఒక్క దగ్గర అనుభవిస్తుడు. కానీ ఈ కుల వ్యవస్థలో ఉన్న సౌకర్యాలు ఏవైతే నేను గొప్పని అనుకోవడం, నాది ఇది అనుకోవడం, నాది అది అనుకోవడం, ఇగో ఈ చిన్న చిన్న పనికి మాలిన అడుక్క తినే బెగ్గింగ్ వ్యవహారాల కోసం ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అంబేద్కర్ గారిని మర్చిపోయారు మీరు. చూడండి మీరు, అన్లెస్ యూ చేంజ్ యువర్ సోషల్ ఆర్డర్, నీ సోషల్ ఆర్డర్ను నువ్వు మార్చకుండా, దాన్ని కదిలించకుండా నీ ప్రజల్ని యూ కెనాట్ మొబిలైజ్ యువర్ కమ్యూనిటీ ఐదర్ ఫర్ డిఫెన్స్ ఆర్ ఫర్ అఫెన్స్. యూ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్యాస్ట్. యూ కెనాట్ బిల్డ్ ఎనీథింగ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్యాస్ట్. కులం పునాదుల మీద నువ్వు ఏమి నిర్మాణం చేయలేవు. బాబాసాహెబ్ అంబేద్కరు నీ రక్షకుడు, నీకు పిండి పెట్టినవాడు, నీకు బట్టలు ఇచ్చినవాడు, నీ కాళ్ళకు చెప్పులు తెచ్చినవాడు, నీ పెదవులు కదేటట్టు చేసినవాడు, నీ కళ్ళు చూసేటట్టు చేస్తున్నవాడు. ఏం చెప్తున్నాడు? కులం పునాదుల మీద నువ్వు ఏం నిర్మాణం చేయలేవు అన్నాడు. మనోడు కూడా కులం అంతా ఒక్క దేశేసి ఈ కులం అంతని పట్టుకొని పోయి యుద్ధం చేసి రాజ్యం తెచ్చి కులాన్ని నిర్మూలిస్తాడట. మీరు అడగొచ్చు, మరి పాలకులే పోగొడుతున్నారు కదా, మరి నువ్వు ఇటేం చేస్తున్నావు అంటే, పాలకుడు అయిన తర్వాత చేసే పని ఇప్పుడు స్టార్ట్ చేసిన నేను. అసలు నాది నడుస్తూనే ఉంది ఆ పని. పాలకుడు కూడా ఇదే పని చేయాలా రేపు? పాలకుడు అయిన తర్వాత కూడా మీరు చేయాల్సిన పని ఇదే, కుల నిర్మూలనే. ఇది చేయడానికి ఇప్పటి నుంచే స్టార్ట్. ఇది ఒక సోషల్ మొబిలైజేషన్ ఇలా నడుస్తూ ఉండాలి. అది పొలిటికల్ మొబిలైజేషన్, ఇంకోటి ఎకనామికల్ మొబిలైజేషన్, ఫైనాన్షియల్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇదంతా జరగాలి ఈ దేశంలో. జరుగుతలే, విప్లవం రావాలి, కుల వ్యవస్థ తూర్చిపెట్టుకుపోయేటటువంటి సందర్భం రావాలి. కులం లేదు అని పైన ఉన్నవాడే చెప్పాలా. పై కులాలు అనుకున్నవాడు కులం లేదురా బాబు మనమంతా సమానమే అని చెప్పగలగాల. జుట్టు బిక్కోవాలి. యూ కెన్ చేంజ్ ద మిరకల్స్. మీరు అద్భుతాలను యూ కెన్ డూ ద మిరకల్స్. యూ కెన్ చేంజ్ ద సొసైటీ, యూ కెన్ చేంజ్ ద సోషల్ ఆర్డర్. ఈ సోషల్ ఆర్డర్ను మార్చడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అన్నాడు. అదొక్కటే మార్గం కాదు, అదొక ఉదాహరణ చూపించాడు మీకు సోషల్ ఆర్డర్ను కదిలించడానికి. తానే స్వయంగా ఒక బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. తప్పేం లేదు అందులో. సోషల్ ఆర్డర్ను కదిలిస్తున్నాడు. అది ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. కులము యొక్క అసలు కులానికి ఉండేటటువంటి ఇంకొక స్వభావం ఏం చెప్పాడంటే ఎండోగమి, నాట్ ఎక్సోగమి, ఎండోగమి. ఎండోగమి అంటే విత్ ఇన్ ది క్యాస్ట్లో పెళ్లి చేసుకోవడం. ఆ గోత్రంలో ఆ కులంలో పెళ్లి చేసుకుంటాడు. బయటికి పోయి ఇంకో కులాన్ని పెళ్లి చేసుకోడు. ఇది కులం యొక్క మొదటి స్వభావం, ఎండోగమి. ఎట్లయితే దడిగట్టుకున్నదో, నేను కొన్ని విషయాలను ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి టైం లేదు కాబట్టి ప్రస్తావిస్తలేను. ఎట్లయితే దడిగట్టుకున్న వ్యవస్థ ఉందో ఆ దడిగట్టుకున్న వ్యవస్థ యొక్క ఇంకొక స్వరూపం ఏంటంటే ఎండోగమి, తనలో తాను పెళ్లి చేసుకోవడము. తనలో తాను పెళ్లి చేసుకోవడానికే సర్ప్లస్ విమెన్ సర్ప్లస్ మెన్ అనే థియరీ వచ్చింది. సర్ప్లస్ విమెన్ సర్ప్లస్ మెన్ అంటే ఎంతమంది మగవాళ్ళు ఉన్నారో అంతమంది ఆడవాళ్ళు పుడతారు కాబట్టి వాళ్ళకి పెళ్ళి అవుతుంది. ఎవరైనా ఒక భర్త చనిపోతే భార్య మిలిగిపోతుంది, సర్ప్లస్ విమెన్. అప్పుడు వేరే వర్గంలోకి, వేరే సోషల్ క్లోజ్డ్ డోర్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టే అది నిర్మూలించారు. అందుకే ఎండోగమి తీసుకొచ్చాడు. అది చేయడానికి వీల్లేదు అన్నాడు. వర్ణ సంకరం జరగడానికి వీల్లేదు అన్నాడు. వేల సంవత్సరాల నుంచి వర్ణ సంకరం జరగొద్దని ఈ నియమాలు పాటించుకుంటూ వస్తుంటే ఈ రోజుల్లో ఇంత చదువుకొని ఈ వ్యవస్థ లోపల
ఇంతమంది ఉద్యోగులు అయ్యి, ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది ఇంజనీర్లు, ఇంతమంది కలెక్టర్లు, ఐపీఎస్లు అయ్యి కూడా అదే కుల వ్యవస్థ అట్లే ఉండాలని కోరుకుంటూ ఆ కుల వ్యవస్థను భుజాన వేసుకొని మోతున్న మనకు సిగ్గు, శరం, లజ్జ, శరం ఏమైనా ఉందా అని అడగాల్సిన సందర్భం ఉంది అని అంటున్నా. యు ఆర్ ద రీజన్, యు ఆర్ ద కాజ్. అసలు కులం ఇట్లా బతుకు ఉండడానికి కారణం మనమే. ఆ వ్యవస్థను ఎట్టా చేయాలో కనీసం మైండ్లో కూడా లేదు, ఎవరిని చెప్తలేం మనం. రైట్. నెక్స్ట్, యు కెనాట్ బిల్డింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ క్యాస్ట్. కులం పునాదుల మీద ఏం చేయలేవు నువ్వు, ఏది నిర్మించలేవు. ఇంకా చెప్తున్నాడు, యు కెనాట్ బిల్డ్ అప్ ఎ నేషన్, యు కెనాట్ బిల్డ్ అప్ ఎ మొరాలిటీ, ఎనీథింగ్ దట్ యూ విల్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ క్యాస్ట్ విల్ క్రాక్ అండ్ విల్ నెవర్ బీ ఎ హోల్. మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 66 రిఫరెన్స్తో సహా చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 66 ఏమన్నారు చూద్దాం. యు కెనాట్ బిల్డ్ అప్ ఎ నేషన్, నువ్వు ఒక జాతిని నిర్మించలేవు. యు కెనాట్ బిల్డ్ అప్ ఏ మొరాలిటీ, నువ్వు ఒక నైతిక విలువను కూడా, అట్లీస్ట్ ఒక నైతికతను కూడా నువ్వు చూపించలేవు. ఎనీథింగ్ దట్ యూ విల్ బిల్డ్ ఆన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద క్యాస్ట్, ఒకవేళ కులం పునాదుల మీద నువ్వు ఏదైనా నిర్మించినా కూడా, కులం పునాదుల మీద నువ్వు ఏదైనా నిర్మాణం చేసినా కూడా, ఇట్ విల్ క్రాక్ అండ్ నెవర్ బీ ఏ హోల్. అది అట్లా ఉండనే ఉండదు, ఆ నిర్మాణం అట్లా ఉండదు, అది అట్లా కుదరనే పని, అది ముద్దగా ఉండనే ఉండేది కాదు. అది ఖచ్చితంగా ఒకరోజు కూలిపోతుంది. విల్ బి క్రాక్. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళా కులాన్ని పట్టుకొని మేము విప్లవాలు చేస్తామంటే ఏంటి అసలు ఇది? ఎట్లా మీరు యాంటీ అంబేద్కరిస్ట్, యాంటీ నేషనల్. మీరు అంబేద్కర్ అంటున్నాడు క్యాస్ట్ ఆర్ యాంటీ నేషనల్, కులాలు అనేవి యాంటీ నేషనల్. అది నమ్మినవాడు యాంటీ నేషనలే, అది ప్రోత్సహిస్తున్నవాడు యాంటీ నేషనలే. అది ఎవరైనా కావచ్చు, మతాధిపతి కావచ్చు, గీతాధిపతి కావచ్చు, ఎవడైనా కావచ్చు, ప్రధానమంత్రి అయినా సరే. ఈజ్ ద క్రిమినల్, ఈజ్ ఏ ఆల్సో యాంటీ నేషనల్. ఎస్, బాబాసాహెబ్ అంటున్నాడు, నువ్వు ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేవు కులం పునాదుల మీద. అట్లీస్ట్ ఒక నీతిని కూడా నిర్మించలేవు అని చెప్తే ఎందుకు మనకు బుద్ధి ఉండట్లా? వాట్ వీఆర్ థింకింగ్, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ వీఆర్ ప్రీచింగ్, ఏ మూమెంట్ నడిపిస్తున్నాం మనము? ఆలోచించండి ఒక్కసారి. నెక్స్ట్ ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తా ఉన్నాడు, ద రియల్ రెమెడీ ఈజ్ టు డిస్ట్రాయ్ ద బిలీఫ్ ఆఫ్ ద శాంక్టిటీ ఆఫ్ ద శాస్త్రాస్. ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా కులాన్ని బోధించేవే కాబట్టి కుల నిర్మూలనకు మరొక మార్గం ఈ శాస్త్రాల యొక్క పవిత్రతను, శాంక్టిటీని నువ్వు తిరస్కరించడమే. లైక్ బుద్ధ అండ్ నానక్ అని కూడా చెప్తాడు అక్కడ. గురునానక్, బుద్ధుడు ఏ విధంగానైతే శాస్త్రాల యొక్క పవిత్రతను తిరస్కరించారో అలాగే నువ్వు కూడా తిరస్కరించకపోతే వాటిని నమ్మితే కులం ఉంటుంది అంతే. కులం ఉంటే మీకు పైన చెప్పిన అన్ని నాశనాల దగ్గరికి వచ్చేస్తాయి. ద రియల్ రెమెడీ ఈజ్ టు డిస్ట్రాయ్ ద బిలీఫ్ ఇన్ ద శాంక్టిటీ ఆఫ్ ద శాస్త్రాస్. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 1 పేజ్ నెంబర్ 68-69. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ 1 పేజ్ నెంబర్ 68-69. చాలామంది అంటారు మనువే కులాన్ని సృష్టించాడు అని, మనుతోటే కులం స్టార్ట్ అయింది అని. అది తప్పు అన్నాడు అంబేద్కర్. మనుతో కులం స్టార్ట్ కాల, మను దాన్ని కోడిఫై చేశాడు. కులము యొక్క స్వరూపము వర్ణంలోనే ఉంది. ఆ వర్ణము డిజనరేట్ అయిన తర్వాత క్యాస్ట్ వచ్చింది. ఆ క్యాస్ట్ను గుప్తుల కాలానికి వచ్చేటప్పటికెల్లా మను అనేటటువంటి సుమతి భార్గవ అసలు పేరు ఆయనది. మనువు యొక్క అసలు పేరు సుమతి భార్గవ. ఈ సుమతి భార్గవుడు ఎవరైతే ఉన్నారో ఈయన దాన్ని కోడిఫై చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు, మను ఈజ్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, హీ కోడిఫైడ్ ఇట్. మను ఈజ్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్, హీ కోడిఫైడ్ ఇట్. మను అనేటటువంటి వాడు కులాన్ని సృష్టించలేదు, సృష్టికర్త కాదు, అతడు జస్ట్ కోడిఫై చేశాడు అని చెప్పాడు. ఓకే, ఇది ప్రధానమైన విషయం సోదరులారా. ఇది కులం వల్ల జరిగే నష్టం. కులం ఉంటే మనకు ఇంత దుర్మార్గం జరుగుతుంది. కులం ఉంటే మీ పిల్లల్లో మీలో స్పిరిట్ పోతుంది, చారిటీ పోతుంది. కులం వల్ల నీతి నిలబడదు, కులం వల్ల జాతి నిలబడదు, కులం వల్ల దేశం నిలబడదు, కులం వల్ల ఏ వ్యవస్థ నిలబెట్టలేవు. ఎప్పటికీ ఈ కులం అనేటటువంటిది ఇలాగ జరుగుతూనే పోతుంది. కులం అనేటటువంటిది ఆర్గానిక్గా లేకపోతే అశాస్త్రీయమైనటువంటిది. కులం అనేటటువంటి వ్యవస్థ ఒక అతి ప్రమాదకరమైనటువంటి వ్యవస్థ. కులం అనేటటువంటి వ్యవస్థ
ఒక క్రిమినల్ స్టేటస్ని తీసుకొస్తుంది. కులం అనేటటువంటి వ్యవస్థ యాంటీ నేషనల్ సిస్టమ్. కులం అనేటటువంటి వ్యవస్థ ఏమంటాడంటే జస్ట్ ఒక చిన్న ప్రోగ్రెస్ అంటారుగా, మనం ఆర్థికంగా అభివృద్ధి అయితే చాలు. మనం అదే అంబేద్కర్ అన్నారు, యూ కెన్ అచీవ్ లిటిల్ బై వే ఆఫ్ ప్రోగ్రెస్. ఒకవేళ నువ్వు అభివృద్ధి అయితే, లేకపోతే నువ్వు ఇంకేమన్నా కొద్దిగా డబ్బులు సంపాదిస్తే జరిగేది ఏం లేదురా బాబు, అది కొంచెం ప్రోగ్రెస్ వల్ల వచ్చే అభివృద్ధే. కానీ కులాన్ని నిర్మూలించకుండా, కులాన్ని ద్వేషించకుండా, కులాన్ని మన నుంచి తీసేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు ఈ సమాజంలో కానీ, ఒక దేశాన్ని కానీ, ఒక నేషన్ను కానీ, ఒక నీతిని కానీ, ఈ దేశ సౌభాగ్యాన్ని కానీ, ఈ దేశ సార్వభౌమత్వాన్ని కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి విలువలను కానీ, ఈ దేశంలో అనేక గొప్ప విలువలు ఉన్నాయి, ఈ దేశంలో అనేక గొప్ప సాంస్కృతికపరమైనటువంటి విలువలు ఉన్నాయి, ఈ దేశంలో అనేకపరమైనటువంటి శాస్త్రీయ విలువలు ఉన్నాయి. వీటిని ప్రపంచానికి తెలియజేయలేవు. ఏఎల్ భాషం అంటాడు, ద ఇండియా ఇట్ వాజ్ వండర్, భారతదేశం అదొక అద్భుతం అన్నాడు, అదొక అద్భుత కళాఖండం అన్నాడు. ఇలాంటి అద్భుత కళాఖండాన్ని మనం అట్లాగే నిలబెట్టుకోవాలి అంటే, పూర్వంలాగా చిన్నాభిన్నమై 600-700 దేశాలుగా విడిపోవద్దు అంటే, ఈ ప్రజల మధ్యన ఉన్న ఈ కుల వ్యవస్థను నిర్మూలించు. కులము ఇప్పటికీ కూడా ఏం లేదండి బయటికి బాగుంది అంటున్నారు, కానీ కులం అనేది లోపల 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 ఒక ఏమంటారు, అగ్నిలో జలంలో ఉన్న అగ్ని వలె, జనంలో ఉండే నిప్పుల వల్ల, ఈ బనబాణం వలె ఇది లోపల లోపల కుమిలిపోతుంది. ఇది ఎట్లంటే నిప్పు మీద నివురు కప్పినట్టుగా ఉంది తప్ప కులం అనేది ప్రతి వాని మనసులో ఉంది. గుర్తుపెట్టుకోండి, కులం మీద కోపం ఉన్నాడు, కులాన్ని ప్రోత్సహించాలనుకుంటున్న వాడు ఉన్నాడు. కులం ఇట్ట ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది, నేను దర్జాగా, నేను మంచి ఉన్నత స్థాయిగా ఉంటా, లేకపోతే నాకు మంచి గౌరవం వస్తుంది, నేను అందరు నన్ను పటేలా అంటారు, నన్ను అందరు దొర అంటారు. ఇట్లాంటి ఇట్లా చెప్తే ఏమన్నాం, ఎవరో నరేచారట, పబ్బం గడుపుకోవడానికి వస్తారు సొల్లు అట. ఇంతసేపు చెప్పింది సొల్లా? అంబేద్కర్ అందుకని ఇట్లా అంటారని అంబేద్కర్ గారు ఏం చెప్పారో అదే చదువుతున్నా నేను. ఇంకా బుద్ధి రాదు, ఏం చేయాలి? చారీలు ఎంత వెనకబడ్డారో. ఈ తెలంగాణ అసెంబ్లీలో ఒక్క చారీని చూపించాడు నాకు. అయినా చెప్తున్నా కదా, అయినా సరే చెప్తా అంబేద్కర్ గారు ఏమన్నారో ఇంకా చెప్తా. ఎందుకంటే 239 మంది చూస్తారు, ఒక్కడు అంటే నేనేం దాని గురించి ఆలోచించట్లేదు, చెప్తా, మీకోసం చెప్తా. రైట్, కులము అన్టచబిలిటీ రెండు పక్క పక్కన ఉన్నాయి. కులము అన్టచబిలిటీ, ఈ రెండింటిని చూద్దాం. కులము అన్టచబిలిటీ. కులము ఎప్పుడో పుట్టింది అన్నాడు, దానికి మూలాలు అక్కడ ఉన్నాయి, ఏది వర్ణ వ్యవస్థలో ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ నేను ఏ మతాన్ని విమర్శించట్లే, ఏ అగ్రకులాల వాళ్ళని విమర్శించట్లేదు, అగ్రకులాలు అనుకునే వాళ్ళను, దోపిడి కులాల వాళ్ళని నేను విమర్శించట్లేదు, అసలు వాళ్ళ జోలికే పోవట్లేదు, వాళ్ళ శాస్త్రాల జోలికి పోవట్లేదు. ఒకవేళ ఇష్టం లేని బ్యాక్వర్డ్ క్లాస్ కూడా మీరు వినకండి. నేను బాధితుల కోసం, కులం చేత హింసించబడుతున్న వాళ్ళ కోసం, వేదన ఒక్కసారి చారిని తీసుకుపోయి ఒక ఇంట్లో కూర్చోబెట్టి మాదిగోళ్ళు అని చెప్పితే వాడరై కొడక పక్కకు పోవాలంటే వీనికి తెలుస్తుంది ఆ బాధ ఏందో. అప్పటిదాకా అమ్మకయ్య గుట్టలేదు కదా, మనం ఏమైనా మాట్లాడతాం, ఏముంది అందులో పెద్ద విషయం. ఖబర్దార్ చెప్తున్నా, కోపం పెట్టించొద్దు నాకు. ఎస్, అది వదిలేస్తా. వినబుద్ధి అయితే విను, లేకపోతే దొబ్బేయి అంతే. ఎవర్రా మీరు నా వాళ్ళకి వచ్చి, నా దగ్గరకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? నేను ఊరుకున్నా కొద్దీ ఎక్కువ చేస్తారు. నేను అందుకే వాళ్ళ జోలికే పోవట్లేదు, వాళ్ళ ముచ్చటే చేస్తలేను నేను అసలు. వద్దు, మీరు చావండి, మీ కమ్మరోళ్ళకు, కుమ్మరోళ్ళకు, వడ్లంగులకు, వాళ్ళకి చెట్టి ఎవరికి మీకు వద్దు. ఎమ్మెల్యేలో తెంపేద్దాం, మీరు ఎంజాయ్ చేయండి కులంలో. ఈ బాధిత ఎస్సీ కులాలను పట్టుకొని నేను నా పోరాటం చేసుకుంటా, నా ప్రజల కోసం నేను మాట్లాడతా. నా వరకు రాకండి, నేను నా ప్రజలకు చెప్పుకుంటున్నా. మీకేమన్నా ఇంట్లో ఇబ్బంది అనిపిస్తే కేసేయండి నా మీద. మీ మనోభావాలు ఏమైనా దెబ్బతింటే చెప్పండి, నేను మాట్లాడుతున్న దాంట్లో. అంబేద్కర్ గారు ఏం చెప్పారో నా ప్రజలకు చెప్పుకుంటున్నాను నేను. ఎస్, అంబేద్కర్ గారు కులం ఎప్పుడు వచ్చింది చెప్పారు, అన్టచబిలిటీ ఎప్పుడు వచ్చిందో చెప్పారు. అన్టచబిలిటీ ఎప్పుడు వచ్చిందో చెప్పారు. మనమంతా బాధితులం కాబట్టి చెప్తున్నాను నేను ఈ మాట. ఇక్కడ బాధితులు అంటున్నా, కులం అంటే మళ్ళీ ఎస్సీ మాల మాదిగలు అంటే బాధితులు, అది కులం బాధితుల కోసం చెప్తున్నా. ఇది నా వాళ్ళంటే వాళ్ళు, ముఖ్యంగా ఎస్సీలు మొదట బాధపడుతున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం మాట్లాడతాను నేను. ఎందుకు మాట్లాడా? తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ గురించి మాట్లాడుతున్నా, కానీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇనే పరిస్థితుల్లో లేదు. వాళ్ళకి నేను అర్థం కావట్లే, కళ్ళు కనబడట్లే అసలు. ఎస్, అన్టచబిలిటీ ఎప్పుడు పుట్టింది?
చాలామంది ఏమంటారంటే అప్పుడే పుట్టింది అన్టచబిలిటీ అంటారు. అంబేద్కర్ గారు ఏమన్నారో చూద్దాం ఈ విషయంలో. వాట్ డాక్టర్ అంబేద్కర్ సెట్ అబౌట్ ద అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అనేది క్రీస్తు శకం 400 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య ఏర్పడ్డది. అంటరానితనం, అంతకుముందు అంటరానితనం లేదు, ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ అంటరానితనం లేదు. అది పాయింట్ ఇక్కడ. గ్రేడెడ్ వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ ఉంది, అందులో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ అంటరానితనం లేదు. అది గుర్తించాలి. ఇది ఎప్పుడు వచ్చింది అంటున్నాడంటే 400 నుండి 600 సంవత్సరాల మధ్యన ఈ అన్టచబిలిటీ వచ్చింది అన్నాడు. అంబేద్కర్ గారు అన్న మాట చెప్తున్నాను, నేను ఇంకో మాట చెప్పను ఇవిగా. ఎస్, మరి అంటరానితనానికి కారణాలు ఏంటి? 2 అంబేద్కర్ గారు చెప్పారు. నెంబర్ 1, ప్యూరిటీ ఆర్ డిఫైల్మెంట్ ఆర్ కంటామినేషన్. అంటే మురికిగా ఉండడం, అశుభ్రంగా ఉండడం, ఇదొక కారణమై ఉండొచ్చు అన్నాడు. నెంబర్ 2, కౌ ఈటింగ్ ఆర్ బీఫ్ ఈటింగ్. బీఫ్ ఈటింగ్, పశుమాంసం తినడం. ఇది ఎస్సీలే తిన్నారా, అంటరాని వాళ్ళే తిన్నారా అంటే బ్రాహ్మణులు కూడా తిన్నారని చెప్పాడు. మరి ఇది ఎట్ట కారణమైంది? ఇది బుద్ధిజం వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క బీఫ్ ఈటింగ్ని ఎవరైతే మానేశారో, మానేటువంటి వాళ్ళంతా కూడా అపరిశుభ్రులుగా లేదంటే శుభ్రత లేనటువంటి వాళ్ళుగా, డిఫైల్మెంట్ ఆధారంగా వీళ్ళందరినీ ఒక సెక్షన్గా తీసేసి వాళ్ళని అన్టచబిలిటీని చేయడం జరిగింది. చాలా క్లియర్గా రాసుకొచ్చాడు అక్కడ. నేను ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పట్లేదు, ఇక్కడ నేను కూడా రాశాను. 2వ పాయింట్ ఏంటంటే, ఎవరైతే బుద్ధిజంలోకి వచ్చారో ఆ బుద్ధిజంలోకి వచ్చినటువంటి వాళ్ళంతా తిరిగి రీకన్వర్షన్ కాకపోతే హిందూ మతంలోకి, వాళ్ళందరినీ ఏం చేశాడంటే రీకన్వర్షన్ కానటువంటి వాళ్ళందరినీ అన్టచబుల్స్గా చేశారు. వీళ్ళని నియో అన్టచబుల్స్ అంటారు. కాబట్టి బీఫ్ ఈటింగ్ కూడా ఒక కారణమైంది ఆ రోజుల్లో. వీళ్ళు ఒక్కలే తినలే, వాళ్ళు కూడా తిన్నారని చాలా క్లియర్గా రాశారు. కావాలంటే మీరు నాకు ఎవరైనా మెసేజ్ పెడితే నేను ఆ రిఫరెన్సెస్ ఇస్తాను, పేజీ నెంబర్తో సహా. సో అది కారణం. ఈ 3 కారణాలు చెప్పాడు. 2 కారణాలు, ఒక కారణం ఒకటి. ఏంటంటే అపరిశుభ్రంగా ఉండడం. అపరిశుభ్రానికి కారణం కూడా వాళ్ళే, మళ్ళీ అది కూడా ఉంది. అపరిశుభ్రంగా వీళ్ళు ఉండడానికి కారణం ఏదో వాళ్ళని అట్లా తోసేశారు అక్కడికి. నెంబర్ 2 ఏంటంటే బీఫ్ ఈటింగ్ తినడం, బీఫ్ ఈటింగ్ చేయడము. బౌద్ధాన్ని ఆచరించి తిరిగి హిందూ మతంలోకి రానటువంటి వాళ్ళందరినీ నీచులుగా, అప్రాచ్యులుగా, లేకపోతే వాళ్ళందరినీ మ్లేచ్చులుగా, అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా నెట్టివేయబడడం జరిగింది. ఇవి అంటరానితనానికి కారణాలు. నెక్స్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 15, పేజ్ నెంబర్ 909. ఇలాగ పిల్లోడు అన్నాడు కదా పబ్బం గడుపుకోవడానికని. నేను చెప్తున్నా, మీరు ఎవడు నాకు రూపాయి ఇవ్వద్దు. లైవ్లో చెప్తున్నా, ఎవడు నాకు రూపాయి ఇవ్వద్దు, ఎవడు ఇవ్వలేదు కూడా. నా మిత్రులు అది వేరు, అప్పు సప్పులు అది వేరు. కానీ నేను ఇది చెప్తున్నందుకో, ఈ అంబేద్కర్ వాదాన్ని ఆచరిస్తున్నందుకు నాకు ఎవడు రూపాయి ఇవ్వక్కర్లేదు. ఇవ్వద్దు అని చెప్తున్నా పో ఆన్లైన్లో. ఇప్పుడు ఈరోజు నేను పబ్బం గడుపుకోవడానికి కానే కాదు ఇది. నాకు కడుపులో ఆవేదన ఉంది. ఈ కులం వల్ల నేను బాధపడ్డా, నా పిల్లలు బాధపడకూడదు, నా భవిష్యత్ తరాలు బాధపడకూడదు, నాలాగా ఈ జాతులన్నీ బాధపడకూడదు అని ఏకైక లక్ష్యం మాత్రమే. మీకు ఈ కమ్మరి కుమ్మరి వడ్రంగులకు మీ కులం వల్ల ఎంజాయ్మెంట్ ఉంటే, డబ్బు ఉంటే, మీరు బాగా ఏమంటారు ఉన్నత స్థాయి స్టేటస్ని అనుభవిస్తుంటే అనుభవించండి కాక, ఎంజాయ్ చేయండి. మీరు తెలుస్తుంది కొద్ది రోజుల తర్వాత ఎవడెవడు ఏ స్థాయిలోకి వెళ్ళిపోతాడో. రైట్. Untouchability so far, as I understand, it is a kind of mental disease of Hindus. నేనంటే అంబేద్కర్ గారు అంటున్నారు, మళ్ళీ చెప్తున్నా. రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ నెంబర్ 15, పేజ్ నెంబర్ 909. Untouchability so far, as I understand, it is a kind of mental disease of the Hindus. అంబేద్కర్ అన్నాడు, హిందువులు అనబడేటటువంటి వాళ్ళ యొక్క మనసులో ఉన్న ఒక రోగం ఇది అన్నాడు. ఇట్ ఈజ్ ఎ మెంటల్ డిసీజ్. ఇట్ ఈజ్ ఎ మెంటల్ డిసీజ్. ఇది మానసిక రోగం. నేనంటే అంబేద్కర్ అంటున్నారు. మళ్ళీ చెప్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 15, పేజ్ నెంబర్ 909. ఈ వ్యవస్థను ఎన్నాళ్ళైతే మీరు పట్టించుకోరో, మీరు అన్ని రోజులు అదే కులంలో ఉంటారు, అదే అన్టచబుల్స్ అవుతారు, అదే స్థాయిలో ఉంటారు, మిగతా వాళ్ళందరికంటే తక్కువ వాళ్ళుగా నిర్ణయించబడతారు. మీ పిల్లలకు కూడా ఇదే గతి వస్తుంది. రైట్. అంబేద్కర్ అంటున్నాడు ఇది ఒక మానసిక రోగం కులం అని. అన్టచబిలిటీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ అండ్ దేర్ ఫోర్ ద వరస్ట్ ఫార్మ్ ఆఫ్ స్లేవరీ.
బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 15. వాల్యూమ్ నెంబర్ 5, పేజ్ నెంబర్ 15. Untouchability is an indirect and therefore the worst form of the slavery. అన్టచబిలిటీ అనేది మీరు అనుకోవచ్చు మాకు అన్టచబిలిటీ లేదని. ఒక్కసారి కమ్మరాయన ఒక్కసారి పద్మశాలి కాడి పోమని తెలుస్తుంది, ఒక్కసారి దొరల ఇళ్ళకి పోమని తెలుస్తుంది, ఒక్కసారి పటేల ఇళ్ళకి పోండి తెలుస్తుంది, ఒక్కసారి బ్రాహ్మణుల ఇళ్ళకి పోండి తెలుస్తుంది. ఏడు నిలబెడతారో నిన్ను. సిగ్గుండాలా? నీకు కూడా అన్టచబిలిటీ ఉంది లేదనుకోవద్దు, జాగ్రత్త. ఉంది, నాకు తెలుసు, రానియరు, నేను చూశాను, ఇప్పటికి కూడా ఉంది అది. ఎస్, కింద అని కంటే నువ్వు కొంచెం పై ఉండొచ్చేమో, కానీ నీకు పైన ఉన్నోడు కూడా నేను అన్టచబుల్ చూస్తాడు. నేను చెప్తున్నాను కదా, నా ఉదాహరణ చెప్తా. మా ఊళ్ళో ఒక దగ్గర టీవీ చూసేవాళ్ళం ఎప్పుడు, రోజు అంటే అప్పుడప్పుడు శనివారం శుక్రవారం లీహరి ఉంటాయి కదా, వాటి చూస్తానికి పోయేవాళ్ళం. పోయినప్పుడు అక్కడ ముందు రెడ్లు కూర్చునేటోళ్ళు, శ్రవణారెడ్డి అని, ఇంకా మా ఊళ్ళో చాలామంది ఉండే రెడ్లు, ఒక పేరు కూడా చెప్తున్నాను అందుకనే, ఆయన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్. ఆయన కూడా వచ్చి కిందనే కూర్చున్నాడు ఆ దొరింట్లో, కర్ణం ఆయన కూడా కిందనే కూర్చున్నాడు. రెడ్డి కూడా అక్కడ కింది సీటే, ఆయనకు చైర్ ఎప్పుడే వేయలే నేను చూసిన కాంచి. ఈ వాజ్ ఆల్సో ఎంప్లాయ్, ఈ వాజ్ ఆల్సో రెడ్డి. వాళ్ళ ఫాదర్కు చాలా మా ఊరును చాలా కాలం ఆయన ఏకఛత్రాధిపత్యంగా పెత్తనం చేసినవాడు. సర్పంచ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ బాగా పేరు పేసినవాడు, పెత్తనం ఉన్నవాడు. 60-70 ఎకరాల భూమి ఉన్నోళ్ళు వాళ్ళు. మంచోళ్ళు కూడా ఒక రకంగా. మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది కులాన్ని బట్టి రాదు, వ్యక్తిత్వం అది. కానీ ఆయన కూడా కిందనే కూర్చునేవాడు మాతో పాటు. పాయింట్ ఇక్కడ అది చారీ. అందుకే మనకు చాలా ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, మంత్రి సీట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు అసెంబ్లీలో. అంబేద్కర్ లేకపోతే ఈ మాత్రం కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడటం నీకు తెలుస్తలేదా సంగతి? నీకు భిక్ష పెట్టింది కూడా అంబేద్కరే, గుర్తుపెట్టుకో. బీసీలు మారాలే, లేకపోతే మీ భవిష్యత్తు ఏమైతే మీకు తెలియట్లా. మేము ఎస్సీల కంటే గొప్పలం అనుకుంటారు, కానీ ఎప్పుడో దాటేశారు మిమ్మల్ని ఎస్సీలు. ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో దాటేశారు, గుర్తుపెట్టుకో. కావాలంటే రా చూపిస్తా. సొల్లు చెప్తున్నారా నేను? ఎస్, అంబేద్కర్ గారు చెప్పారు, అన్టచబిలిటీ ఈజ్ an indirect and therefore the worst form of slavery. ఏ స్థాయిలో అన్టచబిలిటీ ఉన్నా, పైన ఉన్నోడి కిందికి, కింద ఉన్నోడి కిందికి, ఏ స్థాయిలో ఉన్నా అది బానిసత్వము యొక్క దుర్భరమైన స్థితి. ఇంతకంటే అందుకే బానిసలారా అంట నేను ఉపన్యాసం ప్రారంభంలోనే. అట్లా మనం బానిసలుగా చేయబడ్డాం కాబట్టి, దీని నుంచి విముక్తి పొందాలి కాబట్టి. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, బానిసలకు బానిసలని చెప్పండి, వాళ్ళు తిరగబడతారు అన్నాడు. తిరుగుబాటు రావడానికి పెద్ద పని కాదు, ఎట్లా బానిసమైనవో చెప్తే చాలు. హిస్టరీ చెప్తుంటే అక్కడ మాట్లాడు గదంటావు, ఇదంట. నేను చెప్పేది హిస్టరీ, చరిత్రలో ఇలా జరిగింది, ఇప్పుడు ఉందంటలే, ఇప్పుడు అది చేయమన్నట్లే, ఇప్పుడు బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇంకో వ్యతిరేకంగా పోయి చంపమన్నట్లే. మనం మారాలి, ఎదుటి వాళ్ళని కూడా మార్చే ప్రయత్నం చేయాలి. ఒక సమాజాన్ని, సమాంతర సమాజాన్ని సృష్టించాలి. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, అంబేద్కర్ గారు చెప్పిన సిద్ధాంతాలను పాటిస్తూ. ఎస్, గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ. ఇంకోటి చెప్తున్నాడు, ఎక్కడైతే అన్టచబిలిటీ ఉంటుందో అక్కడ గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్, సవ్వాలి లేదు. నెక్స్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 5, పేజ్ నెంబర్ 101. వాల్యూమ్ 5, పేజ్ నెంబర్ 101. Untouchability is only an extension of the caste system. There can be two servants, no servants between two. The two stand together and fall together. ఇప్పుడు చెప్పేదాకా చెప్పాక కులం ఉండాలి, అంటరానితనం పోవాలి, కులం ఉండాలి, అవమానం పోవాలన్నట. ఇక్కడేం చెప్తున్నాడు, అన్టచబిలిటీ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. దేర్ కెన్ బి నో సర్వెంట్స్ బిట్వీన్ టూ. ఆ రెండింటి మధ్యన అసలు భేదమే లేదు, ఆ రెండు ఒకటే. ఎట్లా? ద టూ స్టాండ్ టుగెదర్ అండ్ ఫాల్ టుగెదర్. అవి రెండు కలిసే ఉంటాయి, పోతే అవి రెండు కలిసే పడిపోతాయి. కానీ ఒకటి ఉండి ఒకటి పోవడం, ఒకటి పోయి ఒకటి ఉండడం అనేది జరిగే పని కాదు. అంబేద్కర్ గారి పరిశోధన, అంబేద్కర్ గారి సిద్ధాంతము, అంబేద్కర్ గారు తన జీవిత కాలంలో అన్నీ వదులుకొని చేసినటువంటి రిజల్ట్ ఇది. రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 5, పేజ్ నెంబర్ 101. కులం ఉండి అంటరానితనం అసలే పోదు. కులం ఉండాలి కానీ అంటరానితనం పోవాలనుకుంటే పిచ్చి భ్రమ మాత్రమే మనది. అది అట్టి పరిస్థితిలో పోదు అది. కనుక కులం పోవాలి, అంటరానితనం పోవాలి, రెండు పోవాలి. ఇవి రెండు కలిసే ఉంటాయి, రెండు కలిసే పోతాయి. చూడండి ఇక్కడ అన్నాడు, ద టూ స్టాండ్ టుగెదర్ అండ్ విల్ ఫాల్ టుగెదర్. అనే మేము గొప్ప కులం, మా కులం ఉందండి, పలానా కులం నేను,
పలానా ఎస్సీలో ఒక కులం, అక్కడ నన్ను అట్లా తిట్టొద్దండి, నన్ను అట్లా చూడొద్దండి, నన్ను మాత్రం ఎట్లా ఉంటే కుదురుతుందో కుదరదు. అది ఉందంటే ఇది ఉంటుంది, దాని నుంచే ఇది వచ్చింది. ఇది రెండు ఒకే జాతికి ఒకే ఇరుసుకున్నటువంటి రెండు చక్రాలు. పోతే రెండు కలిసిపోతాయి, లేకపోతే రెండు కలిసే ఉంటాయి. మీరు కులం కావాలనుకుంటురా, అయితే అంటరానితనం ఉంటుంది. మీరు అంటరానితనం పోవాలనుకుంటురా, అయితే కులం పోవాలని కోరుకోండి. కులం పోవాలని పోరాటం చేయండి. కులం పోవడానికి ఎత్తుగడలు వేయండి. ఏంటో అది నేను చెప్తా. కులం ఇప్పుడు చెప్పను, కానీ కులం ఎట్లా పోతుంది, ఏం సంగతి అనేటటువంటిది ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఉంటుంది. అది ఇప్పుడు మాత్రం ఈ కులం పైన మన అవగాహన, అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు మాత్రం మీతో నేను పంచుకుంటున్నాను. ఎస్, నెక్స్ట్, అన్టచబిలిటీ విల్ వ్యానిష్ ఓన్లీ వెన్ ద హోల్ ఆఫ్ ది హిందూ సోషల్ ఆర్డర్, పర్టికులర్లీ ద క్యాస్ట్ సిస్టమ్ విల్ బి డిజాల్వ్డ్. క్యాస్ట్ సిస్టమ్ డిజాల్వ్ అయితే తప్ప, మళ్ళీ చెప్తున్నా, when the whole of the Hindu social order, particularly the caste system, will be dissolved. హిందూ సోషల్ ఆర్డర్ సంగతి ఎట్లా ఉన్నా కుల వ్యవస్థ అనేది మాత్రం పోకపోతే అన్టచబిలిటీ పోదు, అన్టచబిలిటీ పోదు. నెక్స్ట్, బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, పేజ్ నెంబర్ 68 and 69. డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 68, 69. ఎస్, ఏం చెప్తున్నాడు? సోషల్, లీగల్, రిలీజియస్ శాంక్షన్స్ బిహైండ్ ద క్యాస్ట్ సిస్టమ్, ఇన్ ద రిలీజియస్ శాంక్షన్ ఫర్ ద క్యాస్ట్ యాజ్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ వర్ణ సిస్టమ్ డిరైవ్స్ ఇట్స్ శాంక్షన్ ఫ్రమ్ ద వేదాస్. నేను చెప్పట్లే ఈ మాటలు, అంబేద్కర్ గారి రచనలు, ప్రసంగాల్లో పేజీ నెంబర్ 68, 69లో చెప్తున్నాడు. ఏ న్యూ ఫార్మ్ ఆఫ్ వర్ణ సిస్టమ్ డిరైవ్స్ ఇట్స్ శాంక్షన్ ఫ్రమ్ ద వేదాస్. వేదాల నుండే వీటికి ఒక శాంక్టిటీ వచ్చింది, వేదాల నుండే వీటికి ఒక పవిత్రత కల్పించబడింది, వీటికి ఒక ధార్మికత కల్పించబడింది. కాబట్టి ఇవి పోక తప్పదు నాయన. ఇవి పోకపోతే మీరు అన్టచబుల్స్గానే ఉంటారు, మీ పిల్లలు అన్టచబుల్స్ అవుతారు. మీకు ఇప్పుడు ఏం కనిపించకపోవచ్చు, కానీ తర్వాత తరాలు మాత్రం ఈ విషయంలో భయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తుందని అంబేద్కర్ గారు మనకి హెచ్చరిక చేశారు. మిత్రులారా, ఇంకొక ప్రశ్న కూడా అడగొచ్చు. మరి కుల నిర్మూలన ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడంటే వదిలేద్దాం, అసలు జరిగిందా ఎప్పుడన్నా చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 63. బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్స్ అండ్ స్పీచెస్, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 63. The Maurya period was a period when Chaturvarna was completely annihilated, when the Shudras, as who constituted the masses of the people, came into their own and became the rulers of the country. మళ్ళీ చదువుతున్నాను కావాలంటే, the Maurya period was a period when Chaturvarna was completely annihilated, when the Shudras who constituted the mass of the people came into their own and became the rulers of the country. భారతదేశానికి మౌర్యులు పాలకులుగా ఉన్నటువంటి కాలంలో చంద్రగుప్త మౌర్యుడు కానీ, బిందుసారుడు కానీ, లేకపోతే అజాతశత్రువు కానీ, లేకపోతే మహనీయుడు ఎవరైనా అశోకుడు కానీ, బుద్ధుడు కానీ ఉన్నటువంటి కాలం లోపల కులం అనేటటువంటిది పూర్తిగా కంప్లీట్గా ఇన్హిలేట్ చేయబడింది. అందుకే అప్పుడు పోయినటువంటి ఆ వర్ణ వ్యవస్థ కూలిపోయిన తర్వాత పుష్యమిత్ర శుంగుడు అనే బ్రాహ్మణుడు బృహద్రథుడు అనే బౌద్ధ చక్రవర్తిని, అజీవిక మత చక్రవర్తిని చంపేసిన తర్వాత తిరిగి యజ్ఞయాగాలు చేయడం ద్వారా, అశ్వమేధ యాగాలు చేయడం ద్వారా, కుల వ్యవస్థను తిరిగి రీఇన్స్టేట్ చేయడం ద్వారా, బౌద్ధ భిక్షువులను చంపితే 10,000 బంగారు నాణాలు ఇస్తా అని చెప్పడం ద్వారా తిరిగి బౌద్ధ వ్యవస్థ నాశనం అయిపోయి ఆ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ మొత్తం కూడా ఏమైంది, తిరిగి మళ్ళబడిపోయి ఏమైపోయిందంటే మళ్ళా కుల వ్యవస్థ వచ్చింది. అందుకే అప్పుడున్న కుల వ్యవస్థ ఇప్పుడు లేదు, అప్పుడున్న కుల వ్యవస్థ ట్రాన్స్ఫార్మ్ అయింది, అప్పుడున్న కుల వ్యవస్థ మారిపోయింది. అందుకే అంతకుముందు ఉన్నటువంటి అన్టచబుల్స్ అంతా కూడా నాన్ ఆరియన్స్ ఏం కాదు, వాళ్ళు బుద్ధిస్టులు అయ్యారు. మళ్ళా ఎవరైతే హిందూ మతంలోకి వెళ్ళలేదు వాళ్ళంతా అన్టచబుల్స్గా చేయబడ్డారు. ఇంతకుముందే చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి కుల వ్యవస్థ ఇంతకుముందే ఒకసారి నిర్మూలించబడింది, కానీ తిరిగి అది పునరుద్ధరించబడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అక్కడ కాలకులు ఎవరంటే శూద్రులు. కాబట్టి శూద్ర బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అశోకుడు కానీ మిగతా వాళ్ళంతా కూడా. కాబట్టి ఆ శిశునాగుడు కానీ వీళ్ళంతా, శిశునాగా 2 ఈజ్ ద కాలాశోక అనుకుంటా, కాలాశోక ఆర్ శిశునాగా 2 ఈజ్ ద
ఫస్ట్ శూద్రా కింగ్, ఆయనే మొట్టమొదటి శూద్రా కింగ్ అని చెప్తాడు అంబేద్కర్ గారు ఒక చోట. అందువల్ల మేము ఇంకా చాలా ఉంది, కానీ మేము అక్కడ రాజులం ఇక్కడ రాజులం అంట, కానీ ఇక టైం లేదు, టైం ఈజ్ 6 అయింది కాబట్టి చెప్తున్నాను. కాబట్టి కుల వ్యవస్థ అనేటటువంటిది రోగము, కుల వ్యవస్థ అనేది యాంటీ నేషనల్, కుల వ్యవస్థ అనేది క్రిమినల్, క్రైమ్ను సృష్టించేది, క్రిమినాలిటీని సృష్టించేది. కుల వ్యవస్థలో ఉన్నటువంటి వాడు క్రిమినల్ పాటించేవాడు. అందువల్ల కుల వ్యవస్థ వల్ల మనకు నష్టం ఉంది, కుల వ్యవస్థలో మన ప్రేమ పోతుంది, కుల వ్యవస్థ వల్ల చారిటీనెస్ ఇస్తుంది, కుల వ్యవస్థ వల్ల పబ్లిక్ స్పిరిట్ పోతుంది. కుల వ్యవస్థ అనే దాని మీద నిలబడి కనుక మీరు ఏమైనా చేస్తే, కుల వ్యవస్థ అనేటటువంటి దాని మీద కనుక మనం పనిచేసినట్లయితే ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేము. అందుకే కుల వ్యవస్థ కూలిపోవాలి. కుల వ్యవస్థ కూలిపోవాలంటే మనం ఏం చేయాలి? ఎండోగమిని బద్దలు కొట్టి ఎక్సోగమిని సపోర్ట్ చేయాలి. అంతేకాకుండా ఈ దేశంలో మీరు పాలకులుగా మారాలి. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఫస్ట్ ఆ కులతత్వాన్ని, కుల పిచ్చిని దాన్ని వదులుకోవాలి. కులం అనేటటువంటి వ్యవస్థను తిరస్కరించడం మొదలుపెట్టాలి, దాని పవిత్రతను తిరస్కరించడం మొదలుపెట్టాలి. ఆ మిగతా మెయిన్ స్ట్రీమ్లోకి కలవడానికి కావలసినటువంటి అన్ని ప్రయత్నాలను మనం చేయాలి. అది రిజర్వేషన్లు ఉపయోగించుకోవడం కావచ్చు, పాలనకు రావడం కావచ్చు, మీ యొక్క ఏమంటారు యోగక్షేమాలను ఆలోచించేటటువంటి వాళ్ళను పాలకులుగా తయారు చేయడం కావచ్చు. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కలిసికట్టుగా ఒక దగ్గర కూర్చొని మాట్లాడగలిగి బాధితులందరూ, ఇప్పటికీ బాధితులే, ఈ బాధితులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడి దీనికి మందును అంబేద్కర్ గారు ఇచ్చారు, ఆ మందును ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ దేశంలో కుల వ్యవస్థ పోతుంది, త్వరలోనే అందరూ సమానమైపోతారు. ఇదంతా వ్యవస్థ నిర్మించబడాలంటే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం ఏం చేశారు, ఏం చేయమన్నారు అనేది తెలుసుకోవాలి. దానికంటే ముందు మీకు ఈ కులం పట్ల అవగాహన ఉండడం కోసం, అసలు కులం ఉంటే ఏం జరుగుద్ది, కులం గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మొత్తం అంబేద్కర్ గారు చెప్పిందే చెప్పిన, నా సొంత భాష లేదు, దానికి ఇంటర్ప్రిటేషన్ అక్కడక్కడ ఇచ్చాను అంతే. కానీ మీకు అర్థమవుతుంది, మీరంతా చదువుకున్న వాళ్ళే, రిఫరెన్సెస్ ఇచ్చాను, మీరు చదువుకోండి, మళ్ళీ మీరు అధ్యయనం చేయండి, మీరు ఇంకా స్టడీ చేయండి. నేను చాలా విషయాలను చెప్పలేదు, ఎందుకంటే సందర్భం కాదు, ఎంత చెప్పాలో మీకు అంతే చెప్పిన, దాని యొక్క మౌలికమైన సూత్రాలను మీకు అందించిన. కాబట్టి మీరందరూ కూడా దయచేసి దీన్ని అధ్యయనం చేసి వాస్తవాలు తెలుసుకొని ఖచ్చితంగా కుల వ్యవస్థకు వ్యతిరేకమైన నిర్మాణాన్ని, కుల నిర్మూలన పోరాటాలను మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. నా కులం గొప్ప అని కొట్టుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీరు అంబేద్కర్ వాదులు అవుతారా? అంబేద్కర్ సిద్ధాంతాలు కట్టుబడిన వాళ్ళు అవుతారా? అంబేద్కర్ ఏమంటారు రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం అవుతామా? మనం ఒక్కసారి ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. అంబేద్కర్ కుల వ్యతిరేకి, అంబేద్కర్ కుల నిర్మూలన కోసం పోరాటం చేశాడు, అంబేద్కర్ కులానికున్న పవిత్రతను తిరస్కరించాడు. అంబేద్కర్ మీరు అనొచ్చు రిజర్వేషన్, అంటే రిజర్వేషన్ అంటారు, ఒరే బాబు నా పిల్లలకు రిజర్వేషన్ తీసేసిన రా నాయన, నా పిల్లల కులం తీసేసిన, రిజర్వేషన్ తీసేసిన, మీరు భయపడకండి, బాధపడకండి, నా పిల్లలు ఎక్కడ రిజర్వేషన్ అనుభవిస్తారు అని. నేను దానికోసం ఏమైనా మాట్లాడుతున్నామని నాకు వద్దు, మీరు ఇస్తానా నా పిల్లలకి రిజర్వేషన్ వద్దు, వాళ్ళు అనుభవించలేదు కాబట్టి వాళ్ళకి అక్కర్లేదు, నేను నిజాయితీగా అది తీసేసిన నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. కాబట్టి మీరు దీన్ని షేర్ చేయండి, అందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి, వీలైనంత వరకు డౌన్లోడ్ చేసి పంపించేసేయండి. కుల నిర్మూలన కోసం పోరాటం చేయాలని కోరుకుంటూ మరొకసారి ఇజ్రాయెల్ గారికి మా మద్దతును ప్రకటిస్తూ మీకు అండగా మేము ఉంటామని చెప్పేసి వారికి తెలియజేసుకుంటూ, అగ్రకులాలు అనబడే వాళ్ళ యొక్క దోపిడి కులాల పార్టీల్లో ఉంటే ఏం జరుగుద్దో కూడా మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాలని హెచ్చరిక చేస్తూ మనం అందరం కూడా కలిసి పోరాటం చేద్దామని, బ్యాక్వర్డ్ క్లాసు ముఖ్యంగా మారాల్సిన అవసరం ఉంది. బ్యాక్వర్డ్ క్లాసు నేను చెప్తున్నాను, ఇట్లే కనుక ఉన్నట్లయితే కొన్ని రోజుల తర్వాత ఇప్పటికే మీ సీట్లని గుంజుకుంటున్నారు. చాలామందికి తెలుసు నాకు బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఉందని కూడా, అయినా కూడా మీరు అట్నే మాట్లాడుతూ ఉన్నారు. అయినా సరే నాకు అవసరం లేదు, నేను వదిలేస్తున్నా. కానీ మీరందరూ అర్థం చేసుకొని మీరందరూ కూడా ఈ వ్యవస్థ కోసం ఈ విప్లవంలో పాలు పంచుకోవాలని, ఎస్సీలతో కనుక కలిస్తేనే మీకు లాభం. ఎందుకంటే ఎస్సీల దగ్గర పోతే మిమ్మల్ని నెత్తికెత్తుకుంటారు, వాళ్ళ దగ్గర పోతే మిమ్మల్ని కాళ్ళ కింద పెడతారు. ఎస్సీల దగ్గర పోతే మీకు సీట్లు వస్తాయి, ఎందుకంటే ఎస్సీల సీట్ ఎట్లాగే ఎస్సీలకు ఉన్నాయి, నువ్వు కొత్తగా ఇచ్చేది ఏం లేదు. సచ్చో చెడో ఎవడో ఒక ఎస్సీ ఉంటాడు అక్కడ, మంచోడో చెడ్డోడో లంగనో లఫంగో ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ, గెలుస్తాడు ఉంటాడు, చెంచానో బించానో ఒక రెండైతే ఉంటాడు, రిప్రజెంటేటివ్ ఉంటాడు. మంచో చెడో ఎప్పుడో ఒకసారి మాట్లాడకపోతాడని ఎదురు చూస్తున్నాం మేము, లేదా ఆ సీట్లో మంచోని గెలిపించుకుంటాం. ఓకే, కానీ పోతున్నది మీ సీట్లే, పోతుంది మీ రాజ్యమే, పోతుంది మీ అధికారమే, నష్టం జరుగుతుంది మీకే. విద్యా వ్యవస్థలో నష్టం జరుగుతుంది, ఉద్యోగ రంగంలో నష్టం జరుగుతుంది, పాలనా రంగంలో నష్టం జరుగుతుంది, వ్యవసాయ కేంద్ర ఇండస్ట్రియల్ రంగంలో మీకు నష్టం జరుగుతుంది. మీరు ఇప్పటికీ అనుకుంటారు ఎస్సీలు మాకంటే తక్కువనే కదా అని, కానీ జరుగుతున్న పరిణామాలు మిమ్మల్ని ఎప్పుడు దాటేసారు వాళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా దాటేసారు, పారిశ్రామికంగా దాటేసారు, ఆర్థికంగా ఇంకా దాటేస్తారు, ఇంకా కూడా దాటేస్తారు. మీరు దాన్ని ఆపలేరు, అది జరుగుతుంది. కాబట్టి నేను అంటున్నా, మీరు ఎస్సీలతో స్నేహం చేస్తే మీకే మంచిది, మీ సీట్లు మీకు వస్తాయి, మీ అభివృద్ధి జరుగుతుంది, మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది, మీ పిల్లలు బాగుపడతారు.
సమసమాజం ఏర్పడుతుంది. మీరు ఇప్పుడు గొప్పలు అనుకుంటారు, కానీ మీ పైన చాలామంది ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాడు మిమ్మల్ని తంతడానికి ఇప్పుడు ఇదే జరిగింది. ఇజ్రాయెల్ పైన కాపు ఉన్నాడు కాబట్టి కాపు ఇజ్రాయెల్ని కొట్టగలుగుతున్నాడు. అదే జరుగుతుంది. మళ్ళీ ఆయన మీద రెడ్డి ఉన్నాడు కాబట్టి రెడ్డి ఆయనను కాపాడుకుంటాడు. మీరు మా వాళ్ళు, మా దొరలు, మా అల్లుడు, మా మావ అనుకుంటారు, కానీ ఇవన్నీ ఏం జరగవు. అవి పిచ్చి భ్రమలు అని మాత్రం మీకు తెలియజేస్తూ మీరందరూ దీన్ని షేర్ చేయాలి. ఖచ్చితంగా ఇది ప్రజలు వినాలి. కులం పట్ల మీకు ఒక అవగాహన రావాలి. కులం పట్ల అవగాహన పెంచుకోండి. కులానికి ఉన్న పవిత్రతను దెబ్బకొట్టండి. కులానికి ఉన్న పవిత్రతను తిరస్కరించండి. మనం అందరితో సమానం. ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే నీచులం కాదు, ఎవరికంటే చండాలం కాదు, ఎవరికంటే ఏ దాంట్లో కూడా మనం హమ్ కిసీసే కమ్ నహీ హై అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కుల నిర్మూలనా పోరాటాలకు మనం ప్రణాళికలు వేద్దాం. కుల నిర్మూలనా పోరాటాలకు, కుల నిర్మూలన అంటే మళ్ళీ ఎక్కడికో విప్లవ పార్టీలు అక్కడిక్కడ అది వేరే సంఘం, దానికి నాకు సంబంధం లే. కుల నిర్మూలనా పోరాటం అంటే ఇక్కడ మనం చేస్తున్న పోరాటాలు కుల నిర్మూలన దిశగా, అంబేద్కర్ గారి ఆశయాల దిశగా, అంబేద్కర్ గారి సిద్ధాంతాల దిశగా అవపోసన బట్టి ఆవాహన చేసుకొని అంబేద్కర్ గారిని నరాన ఇంకించుకొని ఈ దేశంలో, ఎందుకంటే మనకు విముక్తినిచ్చినటువంటి మన రక్షకుడు ఆయన కాబట్టి, ఈజ్ ద సేఫ్ గార్డ్, ఈజ్ ద సేవియర్, ఈజ్ ద ఫాదర్, ఈజ్ ద ఎవ్రీథింగ్. ఆయన లేకుండా ఏమి లేదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు మత స్వేచ్ఛను అనుభవించినా, తిండి తిన్నా, బట్టలు వేసుకున్నా, మాట్లాడినా, చూసినా, లాయర్ అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, కోర్టు అయినా, వైద్యమైనా, ఎక్కడైనా ఒకనాడు నువ్వు దగ్గర పోయి నిలబడితే కూడా వైద్యానికి వేసిన మందు కూడా కర్రకు పెట్టి ఇచ్చిన వాళ్ళు. గుర్తుపెట్టుకోండి. కోర్టులకు పోయే అవకాశమే లేదు మీరు ఒకనాడు. అది గుర్తుపెట్టుకోండి. షేక్ బందగి విషయంలో ఏం జరిగింది, ఐలమ్మ విషయంలో ఏం జరిగింది, అది కమ్యూనిస్ట్ పోరాటాలు అని అనుకోవచ్చు మీరు. అది కాదు, అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన అక్కడ పొందిన స్పిరిట్ ఏంటిది అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి, కులం ఉంటే ఎప్పటికైనా నష్టమే. కులం అనేది ఉంటే ఒకవేళ మీరు అనొచ్చు అది పోతుందంటే అభివృద్ధిలో భాగంగా అది కొద్దిగా పోతుంది, కానీ అది వెంటనే దాని ఫలితాలు రావాలంటే మనమందరం కుల నిర్మూలన పోరాటాలకు ప్రణాళికలు వేసి రూపుదిద్ది ఆ విధానంగా మనం ప్రయాణం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ జై భీములు, అట్లాగే గుడ్ ఆఫ్టర్నూన్ తెలియజేస్తూ జై భారత్, జై భారత్.